అందరికీ నమస్కారం అండి. వ్యాలీ వేదిక మీద వైవిధ్యం కార్యక్రమం ఈవేళ శనివారం రోజు. నెలంతా మనం అనుకున్నట్టు వినోదం, వైభవం, వసంతం ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. సంగీతం, సాహిత్యం, సంస్కృతి, విజ్ఞానం మధ్యలో. అయితే ఈవేళ జనవరి 30వ తారీఖున ముఖ్యంగా మనం వీర సైనికుల దినం మనకి భారతదేశంలో మహాత్మా గాంధీ గారు చనిపోయిన దినం 1948లో. ఈ ఈ 30వ తారీఖు జనవరిన మనం జాతీయ స్థాయిలో మార్టర్స్ డేగా వీర సైనికుల్ని తలుచుకునే దినంగా జరుపుకుంటూ ఉంటాము. అయితే మార్చి 23న గూడా పంజాబ్‌లో భగత్ సింగ్ చనిపోయిన రోజు 1931లో దాన్ని గూడా మార్టర్స్ డేగా చాలామంది జరుపుకుంటారు. అయితే ఈరోజు అందరికీ తెలిసినట్టుగానే అంటే సంవత్సరం మొత్తంలో మనం ఒక రోజు అనుకుని ఒక 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 సందర్భంగా కొంతమందిని తలుచుకోవడం చాలా న్యాయం. ఒక రోజు వాళ్ళకి డెడికేట్ చేయడం. ప్రత్యేకించి వీర సైనికుల కోసం, దేశం కోసం ఈ జవాన్లు ఎంత కష్టపడతారో, తర్వాత వాళ్ళ ప్రాణాన్ని ఆహుతిచ్చి మనందరిని ఎంత కాపాడతారన్నది చరిత్రలో చదువుకుంటూనే వస్తున్నాం మనం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం రైతులకి, వైద్యులకి, ముఖ్యంగా సైనికులకి చేతనైనంత మనం చేయగలిగిందంతా కేవలం వాళ్ళకి నివాళులర్పించడం, గౌరవం అందించడం మాత్రమే. అయితే ఈరోజు అందరికీ తెలిసినట్టుగానే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అందరూ కలిసి మనకి రాజ్‌ఘాట్ దగ్గర అందరూ కలిసి వాళ్ళకి ఆ రథ్స్ పెడతారు వాళ్ళకి. కానీ అదొక చిన్న జెస్చర్‌లా అనిపిస్తుంది అంతే. ఏంటిది పెట్టడమే కదా అని. కానీ ఆ అరక్షణం మనకి ప్రత్యేకించి ఫిజికల్‌గా చేసే పనది అవ్వచ్చు కానీ, సంవత్సరం అంతా, జీవితం అంతా గూడా వాళ్ళు మన మనసుల్లోనూ, గుండెల్లోనూ మన కోసం త్యాగం చేసిన వీరులుగా మిగిలిపోతారు. అలాంటి వాళ్ళని ఒక్కరోజు అయినా తలుచుకుని వాళ్ళ మీద ఒక కార్యక్రమం చేయాలన్నది చిన్న ప్రయత్నం. అయితే మనకి వాళ్ళని తలుచుకుంటూ అంటే చాలా చాలా పాటలున్నాయి. లలిత గీతాలు గాని, ప్రైవేట్ సాంగ్స్, సినిమా పాటలు ఇవన్నీ. అల్టిమేట్‌గా అందరిని గుర్తు చేసేది, అందరికీ బాగా గుర్తుండిపోయేది గేయాలే గాబట్టి, ఆ మంచి పాటల్లోని సాహిత్యం, వీర జవాన్ల గురించి తలుచుకుంటూ ఆహ్, కలగా వారి మాటలు, కలగలిపిన పాటలు అన్నీ కలిపి ఎప్పట్లానే విందాము. కలగా కృష్ణమోహన్ గారికి వ్యాలీ వేదిక మీదకి మరొకసారి స్వాగతం. ఆయన పాటలకు సంబంధించి బొత్తిగా ఆస్థాన విశ్లేషకులైపోయారు. ఆయనతో పాటు మనకి ఎప్పట్లానే అద్భుతంగా పాడే గాయని, గాయకులందరూ విచ్చేస్తున్నారు. అభినవ్ రిషి, మాస్టర్ అభినవ్ రిషి చిన్న పిల్లాడు. ఆ రోజు విశ్వరూపం చూపించి అందరిని కంగారు పెట్టాడు. తర్వాత వైష్ణవి ప్రతాప అనే ఒక అమ్మాయి వచ్చింది మనకి. రావూరి మాధవ్ గారు, రమణ గారు, తర్వాత వికే దుర్గ గారు. వీళ్ళందరితో పాటు మాట పాట కలుపుతారని ఆశిస్తూ కలగా గారిని అందరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నానండి. ఈ ఈ మంచి కార్యక్రమానికి అంటే వినోదము, సంస్కృతే కాదు ఇలాంటి ఒక మనసుకి ఉత్తేజం కలిగించి, సంతృప్తిని కలిగించే కార్యక్రమం ఇది నాకు జనవరిలో. సో, మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. కలగా గారు మీ మాటలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక నిజమైన చాలా గొప్ప విశేషమైన రోజు. అసలు మన ఈ దేశ చరిత్ర చూసినా కూడాను వీర జవాన్ల కోసం ప్రతి దేశంలో ఒక రోజు కేటాయిస్తుంది. అయితే ఆఫీసులో పనిచేసే వాళ్ళకి శనివారాలు, ఆదివారాలు ఇక్కడ రకరకాల హాలిడేస్ ఉంటాయి. వీళ్ళు త్రూఅవుట్ ద ఇయర్ వర్క్ చేస్తూనే ఉంటారు. అంటే సెలవులు ఉండవని కాదు, ఉన్నా కూడాను ఎనీ టైం ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎలా ఉంటుందంటే ఏ క్షణాన్ని పిలిస్తే వాళ్ళ దగ్గరికి ఎలా ఉండాలి. మిగతా వాటికి అట్లా అంత అవసరం లేదు. మామూలుగా చేసే ఉద్యోగాలు టోటల్గా అంకిత భావంతో దేశం కోసమే, మాతృదేశం వాళ్ళకి ఏంటి, మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం ఈ మూటిని గౌరవం వాళ్ళకి. అది తప్ప అసలు వాళ్ళకి వేరే లోకం లేదు. అంటే వాళ్ళ ట్రైనింగ్ అలాంటిది. అంత నిబద్ధతతో వాళ్ళు ట్రైనింగ్ అయ్యి దేశం కోసం వాళ్ళు పాటుపడి ఇవాళ అంటే సియాచిన్ గ్లేషియర్ కానీ ఎందుకు మనం మామూలు ఢిల్లీ వెళ్తే చాలు ఆ -4 ఉండటం చాలా కష్టం. అటువంటి -33, -40 అటువంటి దాంట్లో కూడా వాళ్ళు అక్కడ నిలబడతారు. ఈ దేశ పరువును ప్రతిష్ట నిలబెడుతున్నారు వాళ్ళు. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు ఇందాక శారద గారు చెప్పినట్టుగా గాంధీ గారు పోయిన రోజుని మార్టిస్ దినంగా ప్రకటించారు. ఎందుకంటే మన జాతిపిత ఆయన పోయారు కాబట్టి ఆ రోజుని అంత ముందర వారిలో కూడాను, యుద్ధాల్లో కూడాను చాలాసార్లు మన సైనికులు కూడాను నిహతులైనారు కాబట్టి అందువలన వాళ్ళ కోసం ఈ రోజుని గుర్తించబడింది. ఈ రోజుని మార్టిస్ డే కింద గుర్తించబడింది. 26 జనవరి మనకు గణతంత్ర దినోత్సవం అయిన తర్వాత 29న ఏం చేస్తారంటే బీటింగ్ ద రిట్రీట్ సెరమనీ అని చేస్తారు.
అందులో లాస్ట్ పోస్ట్ అనేది అంటే దట్ ఈస్ లాస్ట్ అనమాట. అండ్ ఆత్మాహుతి చేసుకున్న తర్వాత ఏమవుతుంది లాస్ట్ పోస్ట్, దానికి ఒక బ్యూటిఫుల్ ట్యూన్ ఉంటుంది ఆ లాస్ట్ పోస్ట్కి. ఆ లాస్ట్ పోస్ట్కి దట్ వాజ్ కంపోజ్ బై పన్నాలాల్ ఘోష్ అని చెప్పి ఆయనతో కంపోజ్ చేయించారు. ఆల్రెడీ రేడియో నేషనల్ ఆర్కెస్ట్రాతో వచ్చింది మొదట్లో. అది జస్ట్ వినిపిస్తాను, అది అది మీరు అందరూ చాలా మటుకు వినే ఉంటారు. తారత్త తారత్త తారర తారత్త తారర తారర లల్లార తారత్త తారా తారత్త తారత్త తారర తారారారారి రారరి తారారారారారర తారత్త తారత్త తారర తారత్త తారర తారర తారారారారారర తారత్త తారత్త తారర. ఈ ఆ ట్యూన్ ఆ బ్యూటిఫుల్ గా ఉంటుంది అసలు. అది వింటుంటే అసలు మనం చలించిపోతాం. అసలు ఆర్కెస్ట్రా మొత్తం ప్లే చేస్తుంటే, అంటే మొత్తం మెట్టి బ్యాండ్ ప్లే చేస్తుంటే. సో దట్స్ హౌ దే ఆర్ రిమెంబర్డ్ అండ్ దే షుడ్ బి రిమెంబర్డ్. మనం ఎస్పెషల్లీ అభినవ్, రిషి, వైష్ణవి ఆ ఏజ్ గ్రూప్స్ దే షుడ్ నో ఏంటి ఈ పర్టికులర్ ఈ ట్యూన్స్. కానీ మీరు కూడా తర్వాత మీరు మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇటువంటి వినిపించాలి. కానీ కలెక్ట్ దెమ్. ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయి నేను చెప్తాను, కలెక్ట్ చేయండి, దగ్గర పెట్టుకోండి. ఎస్, దట్స్ హౌ వీ షుడ్ లివ్ విత్ దీస్ థింగ్స్. అంటే మనలో మనం దాచుకోవాలి వీటిని. అయితే ముందుగా ఈ రోజుకి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఒక రకంగా ముందర గాంధీ గారిని తలుచుకోవడం, మన జాతిపితను తలుచుకోవడం భావ్యం కాబట్టి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి, ఆ బాపూజీ భలే తాత, మాకు తాతే, మీకు మరీ పెద్ద తాత గారు పిల్లలకి. ఆ తాతగారి గురించి ఒక పాట మాధవ్ గారు అనిపిస్తారు ముందర. తప్పకుండా అండి. చక్కని అవకాశం మేడం నాకు కూడా. అలాగే సార్ కృష్ణమోహన్ గారు నమస్తే. భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ. భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ. కులమత భేదం వలదన్నాడు, కలిసి బ్రతికితే బలమన్నాడు. కులమత భేదం వలదన్నాడు, కలిసి బ్రతికితే బలమన్నాడు. మానవులంతా ఒకటన్నాడు, మనలో జీవం పోసాడు. భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ. నడుం బిగించి లేచాడు, అడుగు ముందుకు వేశాడు. కదం తొక్కుతూ పదం పాడుచు దేశం దేశం కదిలింది. గజ గజలాడెను సామ్రాజ్యం, మనకు లభించెను స్వరాజ్యం. మనకు లభించెను స్వరాజ్యం. భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ. సత్యాహింసలు శాంతి మార్గమని జగతికి జ్యోతిని చూపించాడు. సత్యాహింసలు శాంతి మార్గమని జగతికి జ్యోతిని చూపించాడు. మానవ ధర్మం బోధించాడు. ఆ మానవ ధర్మం బోధించాడు, మహాత్ముడైల వెలిసాడు. భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ. భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ. బాలల తాత బాపూజీ. భలే భలే. ఆయన అన్నట్టు చిన్నపిల్లల నుంచి అందరికీ అర్థమయ్యేలాగా ముందుగా గాంధీ గారి పాటతో మొదలెట్టుకోవడం బాగుంది. తర్వాత
ఈ పాట సినిమా పాటే కావడానికి దొంగరాముడు సినిమాలోది, కానీ సముద్రాల గారు ఎంత చక్కటి సింపుల్ లాంగ్వేజ్ లో రాశారు, ఎవరికైనా అర్థమయ్యేలా రాశారు. ఆ సాహిత్యం ఎంత సింపుల్ గా ఉందో చూడండి. దుర్గా గారు ఏమంటారు, మీరేమంటారు? దుర్గా, పాట సాహిత్యం ఎంత లాలిత్యం ఉంది, ఎంత సింపుల్ గా ఉంది, చిన్నపిల్లలకి అనుకూలంగా అర్థం చేసుకోవడానికి. చాలా అంటే ఆహ్లాదకరంగా రాయడంలో అలనాటి కవులు ఎంత సముద్రాల గారికి తిరిగి లేదు కదా అసలు. అలాంటి చిన్న పాటలు కూడా రాయగలరా, ఇంత మంచి పాటలు రాయగలరా అనే భావన మనకు కలుగుతుంది. అంటే ఎప్పుడు అన్ని అత్యద్భుతమైన సాహిత్యం రచించిన రచయిత మరి ఇంత చిన్న పిల్లల కోసమని భలే తాత మన బాబోజీ, బాలల తాత, అద్భుతం. ఇప్పుడు మహాపండితుడు ఆయన కావడానికి ఎక్కడ భాష అది చూడండి, అవసరమైన పదాలు వాడలేదు. అంత పాండిత్యం వ్యక్తి అంటే పిల్లల స్థాయికి ఆయన ఎదిగారు అన్నమాట. అది గొప్ప విశేషం. బాపూజీ గారు అసలు ఎలా చేశారన్నది చాలా క్లియర్ గా ఉంది ఈ పాటలో. అసలు మొత్తం అంతా అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అయిపోయినా చాలా నిజం అది మటుకు. అయితే ఇట్లానే దేశంలో ఆ రోజుల్లో అన్ని సాహిత్యాల్లో కూడా అన్ని భాషల్లో కూడా అద్భుతమైన పాటలు రాశారు. హమ్ లాయే హై తూఫాన్ సే కిష్తి నికాల్ కే, తుఫాన్ అంటే తుఫాను, కిష్టి అంటే పడవ. హమ్ లాయే హై తూఫాన్ సే కిష్తి నికాల్ కే, ఇస్ దేశ్ కో రఖనా మేరే బచ్చో సంభాల్ కే. అంటే అంత పెద్ద తుఫాన్ నుంచి కిష్టి చిన్న పడవను తీసుకొచ్చాం స్వాతంత్ర్యం, దాన్ని బాలలారా దాన్ని కాపాట మేము మీ చేతిలో పెడుతున్నాం. ఈ దేశ సంభాలన మీరు బచ్చో సంభాలకి, దీన్ని జాగ్రత్త పట్టడం మీ చేతండి. అద్భుతమైన పాటలు ఇట్లాంటివి ఎన్నో వచ్చినాయి అద్భుతంగా. రమణ గారు, మన షహీదుల గురించి అన్న ఒక మాట, ఒక పాట ఇష్టం. షహీద్ అనేసరికి వీరమరణం పొందిన వాడు అన్నమాట, వీరులు వీళ్ళంతా. అంటే ఒక కాజ్ కోసం వర్క్ చేసి, లేకపోతే ఒక దేశం కోసం వర్క్ చేసి వాళ్ళందరూ కూడా షహీదులే. రమణ గారు సార్, वतन की राह में वतन के नौजवान शहीद हो, वतन की राह में वतन के नौजवान शहीद हो, पुकारते ये ज़मीं वो आसमां शहीद हो, पुकारते हैं ये ज़मीं वो आसमां शहीद हो, वतन की राह में वतन के नौजवान शहीद हो, शहीद तेरी मौत ही, शहीद तेरी मौत ही तेरे वतन की जिंदगी, शहीद तेरी मौत ही तेरे वतन की जिंदगी, तेरे लहू से जग उठेगी इस चमन की जिंदगी, तेरे लहू से जग उठेगी इस चमन की जिंदगी, खिलेंगे फूल उस जगह पे तू जहां शहीद हो, खिलेंगे फूल उस जगह पे तू जहां शहीद हो, वतन की राह में वतन के नौजवान शहीद हो, वतन की राह में वतन के नौजवान शहीद हो, पुकारते हैं ये ज़मीं जो आज़मां शहीद हो, पुकारते हैं ये ज़मीं वो आसमां शहीद हो, वतन की राह में वतन के नौजवान शहीद हो. Thank you sir. వచ్చిన ఆడియో వచ్చినా? చాలా అద్భుతంగా వచ్చింది. మాటల మధ్య పాటలు అనుకున్నాం కానీ అలా నాన్ స్టాప్ గా ఒకరి తర్వాత ఒకళ్ళు పాడుకుంటూ వెళ్ళిపోతే మెడ్లీ లాగా వినాలనుంది, కానీ అసలు వాళ్ళే ఉత్తేజం కలుగుతోంది. అండ్ ఎంత మార్తవంగా ఉంది మీ వాయిస్ రమణ గారు అసలు. ఇప్పుడు అదే ఇప్పుడు మామూలుగా అది అప్పట్లో సైనికులకి
ఉత్తేజం కలిగించడానికి కాయిర్ ఆర్కెస్ట్రాని అరేంజ్ చేసేవారు. వాళ్ళు డల్ కాకుండా ఉండడానికి కాయిర్ ఆర్కెస్ట్రా ఒకళ్ళు కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అప్పట్లో జరిగే విశేషాలు నాకు వినాలని ఉంది. ఈ choirs are different అండి, సింఫోనీస్ ఆర్ డిఫరెంట్ యాక్చువల్గా. సింఫనీస్, బ్యాండ్ ఓకే. మ్యూజిక్ కూడా మన బ్యాండ్ బ్యాండ్ మ్యూజిక్ కూడా మనకి ఈ బ్యాండ్ మ్యూజిక్ కూడా ఏంటంటే యాక్చువల్ సింఫోనీస్ స్టైల్లోనే ఉంటుంది అనమాట. అంటే డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, బేస్, ఆల్టో, సోప్రానో, టెనర్ అని ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అనమాట. సో వాటి ఈ డివిజన్స్ వల్ల ఏమవుతుందంటే ఒక హార్మనీ వినడానికి ఒక హార్మనైజ్డ్ పీస్ కింద తయారవుతుంది మొత్తం. సో అదే పద్ధతి అన్ని దేశాల్లోనూ అన్ని చోట్ల ఒకటే ఈ పద్ధతి ఫాలో అవుతారు, మిలిటరీ వాళ్ళు మనకి ఎస్పెషల్లీ. అంటే ఇక్కడ ఇండియన్ రాగాసులు తీసుకుని చేసినా కూడాను ఈ కాంబినేషన్స్ అనమాట, ఈ డివిజన్స్ ఏవైతే ఉంటాయో పార్ట్స్ అంటాం అన్నమాట, డిఫరెంట్ పార్ట్స్ లో చేయడం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ లెవెల్స్ లో అందరూ ఉన్నప్పుడు అందరికీ ఒక గమ్మత్తైన ఒక ఉత్తేజం కలిగే విధంగా ఉంటాయి. అసలు బ్యాండ్ మ్యూజిక్ ఎప్పుడు మీకు ఒక మార్చింగ్ స్టైల్లోనే ఉంటాయి ఎప్పుడు. దాంట్లో ఇంకా ఊతం వచ్చేసరికి ఏమవుతుంది, గబుకున ఒక జోష్ అద్భుతమైన మనకి ఇది కలుగుతుంది అన్నమాట, ఉత్తేజం కలుగుతుంది. అందువలన ఈ బ్యాండ్ మ్యూజిక్ లో కూడా చాలా ఇప్పుడు ఈ పాట విన్నా వతన్ కి రాహపర్ ఆ పాట ఆల్మోస్ట్ బ్యాండ్ ఉద్దేశం పెట్టి చేసిన పాటే. వతన్ కి రాహపర్ మీరు కండక్ట్ చేసుకునే 1 2 3 చక్ చక్ లెఫ్ట్ రైట్ మొత్తం అదే దీంట్లో ఉంటారు. అది సినిమా కోసం చేసినా కూడాను అది దృష్టిలో పెట్టి చేయడం చాలా విశేషం. ఆ కంపోజర్ గొప్పతనం అన్నమాట. అయితే దేశం అనేసరికి నాకు అద్భుతమైన పాట, ఎందుకంటే దేశభక్తిని ప్రాపగేట్ చేయడంలో, ప్రచారం చేయడంలో ఆకాశవాణి నిర్వహించిన పాత్ర మరి ఏ మాధ్యమం చేయలేదు. తర్వాత వేరే మాధ్యమాలు వచ్చినా కూడా ఎంతసేపు కొంతవరకు కట్టుబడిపోయి ఉన్నారు వాళ్ళు. కానీ టోటల్ కమిట్మెంట్తో, అంటే జనరేషన్స్ టు జనరేషన్ అందించడం కోసంగా ఎన్నో పాటలు చేసింది ఓన్లీ ఆకాశవాణి. ఎందుకంటే అందులో పనిచేశాను కాబట్టి నా ఆకాశవాణి మమకారం పోతే అంటలేదు. ఎందుకంటే దీని హిస్టరీ ఎప్పటిదంటే రైట్ ఫ్రమ్ 1940s. ఆకాశవాణి 1938లో ఎప్పుడైతే పెదవాళ్ళకి మెడ్రాస్ స్టేషన్ పెట్టారో, 48లో విజయవాడ స్టేషన్ వచ్చిందో, 56లో హైదరాబాద్ స్టేషన్ తర్వాత వచ్చిందో, హైదరాబాద్ ఆకాశవాణిగా వచ్చింది. అప్పటి నుంచి కూడాను దేశభక్తికి పెట్టింది మనకు వెన్నతో అలా తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఆకాశవాణి వాళ్ళు. ఇప్పుడు అందులో మహాత్ములు మన రజనీకాంతరావు గారు ఎన్నో గొప్ప పాటలు రాశారు, దాశరథి గారు రాశారు, కృష్ణశాస్త్రి గారు అద్భుతం. కమ్మగా బతికితే గాంధీ యుగం, మనిషి కడుపు నిండా తింటే గాంధీ జగం. అట్లానే చాలా గొప్ప పాట నాకు బాగా గుర్తొస్తుందంటే, భూధరము సాగరము భూతలము ఆకాశము భరత ధరణి పాట మీద పాట వస్తే కొంచెం ప్రాబ్లం వస్తుంది. భరత ధరణి నా గృహం, భరత జాతి నా అహం, భూధరము సాగరము భూతలము ఆకాశము. ఈ పాట మొట్టమొదట పాడింది 1960-61 ప్రాంతాల్లో బాలమురళీకృష్ణ గారు, పాలగుం విశ్వనాథన్ గారు కలిసి డ్యూయట్ కింద పాడారు మొదట. ఆ తర్వాత బాలమురళీకృష్ణ గారి మొదలు విడిగా రికార్డ్ చేయబడింది మళ్ళీ. ఈ పాట రాసింది దాశరథి గారు, అప్పటికి ఆయన మన స్టాఫ్లో, ఆల్ ఇండియా రేడియో స్టాఫ్లో పనిచేస్తున్నారు ఆయన. అట్లానే పాలగుం విశ్వనాథన్ గారి పాటకి సంగీతం చేశారు. చూడండి, భరత ధరణి నా గృహం, భరత జాతి నా అహం అంటున్నాడు. ఎంత ఎంత ఉత్తేజాన్ని ఇస్తుంది అటువంటి మాట, అటువంటి పదజాలం. అట్లానే సినిమాకి వచ్చేసరికి కూడాను నేను నా దేశం అన్నాడు, స్వతంత్ర భారతదేశం అని చెప్పారు. రమణ గారికి ఏమన్నా ఇదైనా గుర్తొస్తాను ఈ మాట అంటుండే, నేను నా దేశం. నిజంగా మీరు చెప్పినట్టు దేశభక్తి గీతాలు కానీ, లలిత గీతాలు కానీ
మనం విని పెరిగాము చిన్నప్పటి నుంచి, అంటే అది రేడియో మన ఇంట్లో ఒక భాగంగా అవ్వడం వల్లే. హ్మ్. ఈ రిపబ్లిక్ డే వచ్చినా, స్వాతంత్ర దినోత్సవం August 15th వచ్చినా రేడియో స్టేషన్ లో ఒకలాంటి పండుగ వాతావరణం కనపడేది. అందరూ గ్రూప్ సింగర్స్, సోలో సింగర్స్, చాలా రకాలుగా రికార్డింగ్స్ అయ్యేవి చాలా స్టూడియోస్ లో అక్కడ రేడియోలో. అలాంటి వాతావరణంలో మనందరం కలిసి పెరిగాం. ఆ వాతావరణాన్ని ఈ రోజుల్లో కాస్త మిస్ అవుతున్నది చాలా బాధగా ఉంది, కానీ బట్ ఆ రోజుల్లో చాలా ఇట్స్ ఏ గ్రేట్ మెమరీస్ ఫర్ అస్, ఫర్ ఆల్ ఆఫ్ అస్. మాకు దానికి కొంచెం ఎక్స్టెన్షన్. పొద్దున్నే దూరదర్శన్‌లో రంగోలి వేసేవాడు గదా! అసలు అవును. పొద్దున పూట పాటల్లో దేశభక్తి అసలు వస్తే ఇట్లా ఉత్తేజం ఏంటో చాలా బాగుండేది వినంగానే. మనం కూడా చాలా ఆవేశపడిపోయి వెళ్ళిపోయి దేశాన్ని కాపాడేయాలి అది ఇది అనుకుంటాం గానీ, ఆయన అన్నట్టుగా ఒక్కసారి బయట నుంచోబెడితే 4 డిగ్రీల్లో మనకి ఇంత కంఫర్ట్‌ని కోరుకునే మనం అసలు వాళ్ళసలు దేశం ప్రాణం కన్నా ఉన్నతమైనది ఏం లేదు. ప్రాణాన్ని పణంగా పెట్టాడంటే ముక్కు మొహం తెలియని పరిచయం లేని మనుషుల కోసం ఇంత చేస్తున్నారంటే అసలు వాళ్ళకి ఎన్ని సాల్యూట్లు కొట్టినా కూడా సరిపోదు. కరెక్ట్. అంటే మనిషి చలిలో ఉండడం వేరు, చలిలో డ్యూటీ చేయడం వేరు. అవును. ఆ డ్యూటీ చేయడం అంటే పారిపోకుండా సంవత్సరాల తరబడి అక్కడ నుంచుని. గొప్ప బాధ్యత. నిజంగా చాలా. సరే, కృష్ణమోహన్ గారు చెప్పినట్టు నేను నా దేశం పవిత్ర భారతదేశం, సాటి లేనిది దీటురానిది, శాంతికి నిలయం మన దేశం. ఈ పాట ఎత్తుకుంటే నేను నా దేశం పవిత్ర భారతదేశం, సాటి లేనిది దీటురానిది, శాంతికి నిలయం మన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం, సాటి లేనిది దీటురానిది, శాంతికి నిలయం మన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం. అశోకుడేలిన ధర్మ ప్రదేశం, బుద్ధుడు వెలసిన శాంతి దేశం. అశోకుడేలిన ధర్మ ప్రదేశం, బుద్ధుడు వెలసిన శాంతి దేశం. కులమత భేదం మాపిన త్యాగి, అమర బాపూజీ వెలసిన దేశం. అమర బాపూజీ వెలసిన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం. ఆజాదు గోఖలే వల్లభ పటేలు, లజపతి తిలక్ నౌరోజీలు. ఆజాదు గోఖలే వల్లభ పటేలు, లజపతి తిలక్ నౌరోజీలు. అమ్ములు కురిపిన మన అల్లూరి, అమ్ములు కురిపిన మన అల్లూరి, భగత్ రక్తము చిందిన దేశం. పవిత్ర భారతదేశం, సాటి లేనిది దీటురానిది, శాంతికి నిలయం మన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం, పవిత్ర భారతదేశం, పవిత్ర భారతదేశం. చూడండి, ఇంత ఉత్తేజభరితమైన పాటలు రావటానికి అంటే దీనికి చూడండి, దీనికి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. దాదాపుగా 150 ఏళ్ల క్రితం జరిగింది. ఏంటది? వందే మాతరం అనే ఒక వ్యక్తి మామూలుగా ఒక భక్తి గీతం రాశాడు. అది ఒక ఉద్యమం అయిపోయిన తర్వాత రాను ఈ వందే మాతరం 1870లో ఆ ప్రాంతాల్లో బంకించంద్ర రాసి 1872 టైంలో ఆయన ఆనంద మఠ నాటకం నవల రాసి అందులో ఇంక్లూడ్ చేశారు. ఈ భక్తుల మీద, ఈ సన్యాసుల మీద, వాటి మీద పెట్టి ఒక పాట రాశాడు. కరెక్ట్గా 124 ఏళ్ల క్రితం ఆ పాటని ఫస్ట్ వందే మాతరం పాడింది ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరికైనా తెలుసా? రవీంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటి ఆ గీతాన్ని ఆలపించాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అసెంబ్లీలో. అందులో కాంగ్రెస్ ఆల్ ఇండియా మీటింగ్లో 124 ఏళ్ల క్రితం 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటి పాటను పాడారు. చూడండి, అసలు దీని చరిత్ర చూడండి. అది తర్వాత పెద్ద ఉద్యమం అయిపోయిన తర్వాత
వందే మాతరం అనేసరికి బ్రిటిష్ వాళ్ళు కూడా అంటే వాళ్ళు చిరెత్తుపోయే స్టేజ్ వచ్చేసారు. వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ వచ్చేసింది, ఏంటి వందే మాతరం అని. చివరికి అది ఏమైంది, వాళ్ళు ఆ స్టేజ్ నుంచి పోయి భయపడిపోవడం మొదలుపెట్టారు. ఆ స్లోగన్ వందే మాతరం అనేది జైళ్ళలో పెట్టడం మొదలుపెట్టారు. అంటే ఒక పదం ఎంత స్ఫూర్తినిచ్చిందో ఒక దేశాన్ని కదిలించింది చూడండి. ఒక్క పదం అది ఒక ఉద్యమం అయిపోవడం ఏంటి. బ్రిటిష్ వాళ్ళు అంత పెద్ద సామ్రాజ్యం, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద అప్పటికే పెద్ద పెద్ద గన్లు పెద్ద ఉన్నాయి, వాళ్ళు భయపడిపోవడం ఏంటి అసలు. అంటే ఒక స్లోగన్కి ఉన్నంత వాల్యూ, ఒక పదానికి ఉన్న వాల్యూ అంత గొప్పదన్నమాట. సో అందుకోసమే కళను పెన్ను గన్ను లాంటిది అంటారు చూసారా, అందుకోసం అంటారు కోసం. అంటే ఒక్కొక్క స్టేజ్లో పెన్ను నిజంగా గన్లాని పనిచేస్తాను, బట్ చేతులు ఆయుధాలు లేవు. అప్పుడు ఏమైనా మన దగ్గర పాపం తట్టలు పుట్టలు తప్ప ఏం లేవు వీళ్ళ దగ్గర, మొత్తం ఈ మాటతో. సో దీంతో మొత్తం ఒక ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఇందాక మన రమణ పాడిన పాట నేను నా అసలు అభూతం చూడండి, అసలు ఎంత శృతిలో ఉంటుంది. అటువంటి వాడికి స్ఫూర్తి ఈ పాటలే. అంటే తెలియకుండా మన ఒంట్లో మన బ్లడ్ సర్క్యులేషన్ అవన్నీ ఉండిపోయినాయి అనమాట. అందువలన తర్వాత జనరేషన్స్ వాడు కూడా ఈ పాటలు మంచి పాటలు అయ్యాయి. అదే పోల రవీంద్ర బాబు అని చెప్పి ఆల్ ఇండియా రేడియో కోసం పాట రాశాడు, వందే మాతరం అని చెప్పి. అందులో మంచి చక్కటి ఆశయాలతో రాశాడు. ఇప్పుడు మా చిన్నారి, మా బాలానంద సంఘం, ఆంధ్ర బాలానంద సంఘం చిన్నారి, తన పాట వందే మాతరం పాట అనిపిస్తుంది చూడండి. ఒక వందే మాతరం ఎంత చరిత్ర ఉంది చూడండి. అంటే ఎటువంటి బంకిం చంద్ర మహానుభావుడు రాస్తే రవీంద్రనాథ్ ట్యాగూర్ అంటే మొట్టమొదటి పాట అండి, ఆ తర్వాత ఉద్యమం అయిపోవడం అంటే అసలు చరిత్ర చూడండి ఎంత గొప్పదో. వైష్ణవి వైష్ణవి అన్మ్యూట్ చేసుకోమా. అన్మ్యూట్ చేసుకోమా. తానుపురం నీ వరకు పెట్టుకో. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం కలిసొస్తాం మాతరం వందే మాతరం అందిస్తాం మాతరం వందే మాతరం ఈ జెండా మా శిరం ఎగరేస్తామందరం ఈ జెండా మా శిరం ఎగరేస్తామందరం చేసేస్తాం సంబరం వెలిగిస్తాం అంబరం చేసేస్తాం సంబరం వెలిగిస్తాం అంబరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం మతభేదాలను మట్టు పెట్టుతూ కులకూటాలకు స్వస్తి పలుకుతూ మతభేదాలను మట్టు పెట్టుతూ కులకూటాలకు స్వస్తి పలుకుతూ రాష్ట్రం ప్రాంతం జిల్లా అంటూ ఒల్లని మాటలు చెల్లవని రాష్ట్రం ప్రాంతం జిల్లా అంటూ ఒల్లని మాటలు చెల్లవని నిలదీస్తాం అందరం నిలదీస్తాం అందరం నిలదీస్తాం అందరం నిలదీస్తాం అందరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం రంగు రూపులను చులకన చేయక కట్టుబొట్టులను పలుచన చేయక రంగు రూపులను చులకన చేయక కట్టుబొట్టులను పలుచన చేయక పంటను వంటను పరిహసించక భాషను యాసను వెక్కిరించక పంటను వంటను పరిహసించక భాషను యాసను వెక్కిరించక కలిసుంటామందరం నిలబడతాం అందరం కలిసుంటామందరం నిలబడతాం అందరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వర్గాలంటూ తిట్టుకు బ్రతకక వైరంతో కీచులాడక వర్గాలంటూ తిట్టుకు బ్రతకక వైరంతో కీచులాడక ఉన్న వాళ్ళమని విరుచుకు తిరగక లేని వాళ్ళమని ముడుచుకుపోక ఉన్న వాళ్ళమని విరుచుకు
ముడుచుకు తిరగ కలిని వాడమని ముడుచుకుకోక చతకడతామందరం జీవిస్తాం అందరం, చతకడతామందరం జీవిస్తాం అందరం. వందే మాతరం 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 వందే మాతరం. కలిసొస్తాం మాతరం వందే మాతరం, అందిస్తాం మాతరం వందే మాతరం. ఈ జెండా మాసిరం ఎగరేస్తామందరం, ఈ జెండా మాసిరం ఎగరేస్తామందరం. చేసేస్తాం సంబరం వెలిగిస్తాం అంబరం, చేసేస్తాం సంబరం వెలిగిస్తాం అంబరం. వందే మాతరం 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 వందే మాతరం. ఈ జెండా మా శిరం, ఎంత మంచి మాట అన్నది సార్. ఈ అసలు జెండా మా సాహిత్యం శిరం. రాసింది ఎవరండి? ఎంత బాగుంది అసలు, ఎంత సరళమైన పదాల్లో ప్రాసలు, అందము, అసలు మొత్తం భావం అంతా దేశానికి సంబంధించింది. ఎంత బాగా కవర్ చేసి ఈ అమ్మాయి ఎంత బంగారు తల్లిలా కూర్చుని ముద్దుగా, ఎంత రాగం కూడా చలించకుండా అవలీలగా తీసేసి ఎంత స్పష్టంగా ఉన్నాయి పదాలు. నీ గొంతులు చాలా చాలా బాగా బాగా పాడావు తల్లి. ఈ జెండా మాసిరం అనే పద ప్రయోగం చాలా ఈ బాగుంది. జెండా మా శిరం ఎగరేస్తాం అందరం, అసలు ఎంత బాగా రాశారు. రవీంద్ర బాబు గారు గొప్ప ఆయన రాశారు. ఈ పాట మొట్టమొదటి పాడిన వ్యక్తి ఇక్కడే ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. దుర్గ గారు పాడారు ఈ పాట. దుర్గ గారు వాళ్ళ అన్నయ్య గారు వెరీ గుడ్. ఆల్రెడీ తవ్వకాల్లో రేడియోలో బయటపడ్డ వ్యక్తి, తవ్వకాల్లో బయటపడ్డ వ్యక్తి దుర్గ గారు. ఇది మాత్రం భలే సాహిత్యం బా, నాకు అసలు భలే చాలా ఉంది. గొప్పగా రాశారు. చాలా గొప్ప దుర్గ గారు ఇందాక మీరు అన్నారు చూసారా, అట్లా ఈ పాట కూడా ఇదే మార్చింగ్ ట్యూన్ బేస్ చేసి చేసింది. వందే మాతరం అంత మొత్తం అదే ఊతం అన్నమాట. అంతే టెంపో. ఆ ఊతంతో చేసిన పాట అన్నమాట. మాతరం. అయితే వీటన్నిటికీ ఇటువంటి ఉద్యమాలన్నింటినీ కూడాను తనతో వెంటేసుకు తిరిగిన వ్యక్తి ఒకడే, గాంధీ గారు. దుర్గ గారు ఏం చెప్పబోతున్నట్టున్నారు? అది స్టూడియోలో మీరు రికార్డింగ్ చేసినప్పుడు కూడా మాకు ఆ ఇన్స్పిరేషన్ తెప్పించడం వెనకాల అది బ్యాంగోస్ మీద వాటి మీద అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వడం. అందరం అంటే మిగతా పాడే మేద్దరం అయినా కూడా, నేను వెంకట్రావు పాడినా కూడా మిగతా వాళ్ళందరూ దానికి మార్చ్ పాస్ చేసినట్టుగా చేసాం అందరం. అంత బాగుంది స్టూడియోలో. మంచి ప్రెజెంట్ మూమెంట్స్ ఉన్నాయి మాకు, మంచి ఎక్స్పీరియన్స్. ఇవన్నీ ఈ రికార్డింగ్స్ లో వీటిలో మనం వి చెరిష్ సో మెనీ థింగ్స్. ఇవన్నీ గుడ్ మెమరీస్. రికార్డింగ్ స్టూడియోలో బిహైండ్ ది సీన్స్ అంటారు చూసారా, అలానే డ్రెస్సింగ్ రూమ్ లో క్రికెటర్స్ వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్ లో అంటారు. అక్కడికి వచ్చేసరికి వి హ్యావ్ సో మచ్. ఓ పాట బయటకు వస్తుంది సరే, దాని వెనకాల ఉండే కృషి, దాని వెనకాల మనం పడే కష్టం, ఆ టైం లైవ్ పాడుతున్నాడు, ఎస్పెషల్ లైవ్ రికార్డింగ్స్ లో అటెన్షన్ తో ఉండటం. అప్పుడు ఆ ఫెటిగా ఉన్నదంతా గబుకు దిగిపోతుంది, అలసడంతా పాట విన్న తర్వాత మనం పాడింది. నేను నా కంప్లైంట్ అదే కదా, దూరదర్శన్ వాళ్ళు, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టులు సరే ఇప్పటికైనా దొరికి అన్ని పాటలు వినిపిస్తున్నారు, సంతోషమే. కానీ ఇంకా అక్కస ఏంటంటే మీ అందరి గమనంలో ఎన్ని జ్ఞాపకాలు ఉండిపోయాయి. మేమందరం దూరంగా టీవీలకి రేడియోలకి ఆడియన్స్ గా ఎటువైపు మిగిలిపోయామే, ఆ ప్రయాణంలో భాగం కాలేదే అనే కదా బాధంతా. ఆ పాప చాలా బాగా నేర్చుకుని పాడింది, అదే అప్రిషియేట్ చేయాలి మనం. ఆ పాప మీరు రేడియోది ఏదైనా పాట వినిపిస్తారా కలగ గారు? ఏమన్నా అప్పటి ఊరికే ఆ క్వాలిటీ బాగున్నా బాగుండకపోయినా అప్పటి పాటలు ఏమన్నా డైరెక్ట్ గా వినిపించగలరా? డైరెక్ట్ గానే చూస్తాను, ట్రై టు దట్. ఈ లోపల అంటే చెప్పొచ్చింది అంటే అసలు మామూలుగా వీటన్నిటిని, ఇన్ని ఉద్యమాలని ఒక సింగిల్ వ్యక్తి వెంటేసుకు తిరిగాడు. ఆయన అంజలి ఘటించాలి తప్పదు. ఎందుకంటే గాంధీ గారు ఎన్ని ఉద్యమాలు వచ్చినాయి, ఎన్ని రకాల ఉపసా చక్రం అన్నాడు, ఆశా చక్రం, క్విట్ ఇండియా మూవ్మెంట్, ఎన్ని మూవ్మెంట్స్ ని ఒకే ఒక వ్యక్తి మొత్తం ఇన్ ప్లానింగ్ అనమాట. ప్లాన్ చేసి కనుక్కున్న అంటే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్, సిఇఓ అన్ని ఆయనే, ఎగ్జిక్యూటివ్ కూడా ఆయనే, వాటి మళ్ళీ మానిటర్ చేసింది ఆయనే, వెంట తిరిగింది కూడా ఆయనే. అటువంటి వ్యక్తికి మరి అంజలి ఘటించకపోతే కష్టం. ఎందుకంటే చాలా గొప్ప పాట రజనీకాంతరావు గారు రాసిన పాట అంజలిది మానవోత్తమ. ఎంత గొప్ప పాట అంటే అసలు ఇంకా అంటే గాంధీ గారికి ఇవ్వాల్సిన క్రెడిట్స్ లో పరాకాష్ట మాట ఆయన చెప్పవలసింది. ఐ థింక్ మాధవ్ గారు పాట వినిపిస్తారు మనం, అంజలిదే మానవోత్తమ.
ఇది కట్టుకున్నది అంగవస్త్రము. ఓకే, అది పడితే ఓకే, అదైనా బాగుంది, మంచి పాట. ఇది కూడా రేడియోలో రికార్డ్ చేసిన సాంగే. ఇది కూడా బాపూజీ మీదే పాట. కట్టుకున్నది అంగవస్త్రము, పట్టుకున్నది రాట్న చక్రము, కట్టుకున్నది అంగవస్త్రము, పట్టుకున్నది రాట్న చక్రము, పట్టుమని 10 మెతుకులైనా పట్టకుండు కృసోదరము గల గాంధీ కంటెను సామ్యవాదులు కలరే కలరే, గాంధీ కంటెను సామ్యవాదులు కలరే లోకములో. ధనము తృణముగా తలచి మెలగూచు మనమునందైక దారిద్ర్యం, ధనము తృణముగా తలచి మెలగూచు మనమునందైక దారిద్ర్యం, అనుభవించుచు దేశ సేవకు తనవు సంగిన ఘన చరిత్రుడు గాంధీ కంటెను సామ్యవాదులు కలరే కలరే, గాంధీ కంటెను సామ్యవాదులు కలరే లోకములో. రక్తపాతము కింత లేకాను స్వశక్తినే బలినొసగు భక్తులను, రక్తపాతము కింత లేకాను స్వశక్తినే బలినొసగు భక్తులను, కోట్లు కోట్లుగా సృజించిన యుక్తిమంతుడు శక్తిమంతుడు, కోట్లు కోట్లుగా సృజించిన యుక్తిమంతుడు శక్తిమంతుడు గాంధీ కంటెను సామ్యవాదులు కలరే కలరే, గాంధీ కంటెను సామ్యవాదులు కలరే లోకములో. అర్ధహీనపు మాటలాడాడు, వ్యర్థముగా కాలము గడుపాడు, అర్ధహీనపు మాటలాడాడు, వ్యర్థముగా కాలము గడుపాడు, స్వార్థమనగానే మెరుంగడు నిర్ధనులలో నిర్ధనుండగు గాంధీ కంటెను సామ్యవాదులు కలరే కలరే, గాంధీ కంటెను సామ్యవాదులు కలరే లోకములో. కట్టుకున్నది అంగవస్త్రము, పట్టుకున్నది రాట్న చక్రము, పట్టుమని 10 మెతుకులైనా పట్టకుండ కృసోదరము గల గాంధీ కంటెను సామ్యవాదులు కలరే కలరే, గాంధీ కంటెను సామ్యవాదులు కలరే లోకములో. గాంధీ గారు కూడా ఎంత ఇన్స్పైర్ చేశారంటే ఆయన మీద కొన్ని వందల పాటలు రాశారు, వేల పద్యాలు రాశారు చాలా మంది. ఇప్పుడు ఇందాక నేను రెఫర్ చేసిన ఈ పాట కూడా చాలా చాలా గొప్ప పాట. అంటే ఆయన మొత్తం పర్సనాలిటీ గురించి చెప్పుకుంటూ వస్తున్నారు, ఎంత సింపుల్ పర్సన్ అనేది మొత్తం అంతా. మొదటి 2 వాక్యాల్లోనే ఎంత క్యాప్టివేటింగ్ గా ఉంది అది. నిజంగా నిజంగా అంటే ఇండైరెక్ట్ గా ఇలా ఉండాలి అని కూడా ఆయన మనకు ఒక డైరెక్షన్ ఇచ్చినట్టుగా ఉంది, గాంధీ గారిలా ఉండాలి అని. సాధారణంగా పాటలు కొన్ని ఎలా ఉంటాయంటే పల్లవి మెల్లిగా మొదలయ్యి ఉధృతం అవుతుంది 2వ చరణం అయ్యేటప్పటికి. కొన్ని పాటలు అసలు పల్లవి మొదట్లోనే ఇంకా అసలు అబ్బాయి ఏం చెప్తారు నెక్స్ట్ అనిపించేలాగా ఇంకేం మిగిలింది ఆయన గురించి 4 వాక్యాల్లో అయిపోయింది గాంధీ గారు. అయితే ఇది ఇందాక ట్రిబ్యూట్ పే చేస్తూ రజనీకాంతరావు గారు చాలా గొప్ప మాట రాశారు. తన లోపల జీవాళిని తనను సకల జీవులలో, తన లోపల జీవాళిని తనను సకల జీవులలో, కనుగొను కరుణామూర్తి ఖేదమోద సమవర్తి, కనుగొను కరుణామూర్తి ఖేదమోద సమవర్తి, అంజలిదే
మానవోత్తమా అఖిల లోక పితా మహాత్మా అంజలిదే మానవోత్తమా. చాలా గొప్ప ట్రిబ్యూట్ అనమాట. అంటే తన లోపల జీవన్ అందరిలోనూ తను చూసుకున్నాడు, తన లోపల అందరినీ చూసుకున్నాడు, అందరి లోపల తను కూడా చూసుకున్నాడు. ఇదే భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఎంత అదే బ్యూటిఫుల్ గా చరణంలో బిరుదమేల మకుటమేల మహిత సార్వభౌమా బిరుదమేల మకుటమేల మహిత సార్వభౌమా నీ అకళంక ప్రేమ నేలినావు సకల భూమండలి. అది అది కంపోజర్ యొక్క గొప్పతనం కదా. అకళంకమైన ప్రేమతో భూనేలేదు. అది అంటే అంత 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 నిర్మలమైన ప్రేమతో మొత్తం ఇచ్చేసారు. అయితే మీకు ఈ గాంధీ గారి ఈ పాట వీటి దగ్గర ఒక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పాల్సింది. ఈ 30th జనవరి నాడు రీసెంట్ ఇయర్స్ లాస్ట్ 25-30 years నుంచి ఎందుకు ఆపేశారు తెలియదు కానీ పొద్దునపూట 11 2 నిమిషాలు మౌనం పాటించేవాడు. మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఏ మూల ఉన్న రోడ్ల మీద బస్సు కూడా, రోడ్డు మీద ట్రాఫిక్ కూడా ఆగిపోయేది మొత్తం. అన్ని చోట్ల సైరన్ మోగేది అనమాట. అంటే చుట్టుపక్కల గుళ్ళల్లోంచి మసీదుల్లోంచి అన్ని చోట్ల ఎక్కడ ఉంటే అక్కడి నుంచి సైరన్ మోగేది. కరెక్ట్ గా 1 minute బిఫోర్ ఎంత సెంటర్ లో ఉండని, ఎంత ట్రాఫిక్ లో ఉండని మొత్తం ట్రాఫిక్ అంతా స్తంభించిపోయేవాళ్ళు. మాకు చిన్నప్పుడు తెలియక ఎందుకు ఆపేవాళ్ళు తెలిసేది కాదు, ఏంటి దీనివల్ల ఉపయోగం తెలిసేది కాదు. నిజంగా స్కూల్కి వెళ్ళే రోజులు బస్సులో కూర్చునేవాళ్ళు, ఆయన వెళ్ళి కూర్చున్నాడు తెలిసేది కాదు ఏమైందో. స్కూల్కి వెళ్ళగానే నుంచోమనేవాడు, కరెక్ట్ గా నుంచుండే వాళ్ళని ఎందుకు తెలిసేది కాదు. అవును అయితే ఏమిటి అనేది తెలియదు, అంతకంటే ఉండేది తెలిసేది కాదు. తర్వాత దాని ఇంపార్టెన్స్ మొత్తం దేశం అంతా ఈవెన్ పనులు చేసుకునే వాళ్ళు పనులు ఆపేసేవాడు. అంటే ఎంత ఎంత స్ఫూర్తిని ఇచ్చిందో వాళ్ళ జీవితాలు వీళ్ళని ఎంతగా ప్రభావితం చేసేది దీన్ని బట్టి ఆలోచించాల్సి. అంటే మొత్తం దేశం యావత్ ప్రతి చోట మొత్తం 2 నిమిషాలు టోటల్ సైలెన్స్ అన్నమాట. టోటల్ రోడ్ల మీద పని చేసేవాడు, కార్ఖానాల్లో మూసేసేవాడు. ఆ టైంలో పనులు ఆపేయాల్సింది కరెక్ట్. అంటే దాని ప్రిపరేషన్ ముందరే ఉండదు అనమాట. అంత బ్యూటిఫుల్ గా అది నిర్వహించే తర్వాత రోజులు ఎందుకు మరి ఫేవరెట్ అయిపోయింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో పాటిస్తుందని కానీ కొంతవరకు. దీని అంతటి కూడా కారణం నాకు అనిపిస్తుంది, కొమ్మల మీద కూడా కోకిళ్ళు కానీ ఇవి కానీ మన దేశం గొప్పతనాన్ని పాడటానికి కారణం అనిపిస్తుంది. ఏమంటారు రావణ్ గారు? డాల్ డాల్ పర్ సోనేకి చిడియా. అంతే అంతే, బాగా చెప్పారు. ఇప్పటి తెలంగాణలో ఏదో కొంచెం ఒక చిన్న గ్రామంలో ఈ దేశభక్తి గీతాలు అంటే ఈ స్వాతంత్ర దినోత్సవం కానీ రిపబ్లిక్ డే రోజు కానీ పర్టికులర్ ఒక టైంలో ఆ ఊరు గ్రామం మొత్తం ఒక చోట కానీ ఎక్కడ ఉంటే అక్కడ చోట నిలబడిపోయి ఆ దేశభక్తి గీతం అయిపోయే వరకు అక్కడ శ్రద్ధగా నిలబడడం, ఆ గౌరవాన్ని పాటిస్తున్నారు ఇప్పటికి. అది నిజంగా మీరు చెప్పి నాకు కూడా గుర్తుకొస్తుంది. అది సాంప్రదాయాన్ని ఈ రోజుల్లో తిరిగి ప్రారంభిస్తే చాలా కామెంట్స్ క్రిటిసిజంలు వస్తాయి. ఇప్పుడు 50 దాటిన వాళ్ళకి 60 దాటిన వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు. పట్టణాల్లో సౌకర్యానికే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ట్రాఫిక్ ఆపితే అమ్మో దీనికన్నా ఇంటికి వెళ్ళి పాటిస్తాం మౌనం అని. అది ప్రతి వాళ్ళకి వాలంటరీగా చేసేవాళ్ళు అండి. అది ఎవరు అప్పట్లో చెయ్యండి ఎవరు చెప్పాలి, వాళ్ళు చెప్తేగా చేయట్లేదు. ఈ పలానా పార్టీ కూర్చోమంటే కూర్చుంటున్నారు, అది కాదు. వాలంటరీగా ప్రతి వాళ్ళంతా వాళ్ళు చేసేవాడు. చెప్తున్నాక 10:59కి మొత్తం అసలు అంతా పక్కన స్కూటర్లు కార్లు పక్కన వెళ్ళిపోయాయి. రోడ్ల మీద, నడి రోడ్డు మీద పెద్ద పెద్ద సెంటర్, కోటి లాంటి సెంటర్, సికింద్రాబాద్ సెంటర్ చూసేవాళ్ళని. ట్యాంక్ బండి మీద ఆపేసేవాడు అక్కడ. అది కూడా కొన్నిసార్లు ట్యాంక్ బండి మీద మొత్తం వెహికల్స్ పక్కకు వచ్చేసాయి, అందరూ లేదు కార్లో కిందకి లేచి ఉండేవాడు. సో దట్స్ హౌ ఇట్ వాస్ ఇన్స్పైర్డ్ అనమాట. అది సంథింగ్ ఈస్ మిస్సింగ్ విత్ ఇన్ us, నాట్ విత్ ఎనీబడి ఎల్స్. అందుకోసం చెప్తున్నాక ఇవాళ కూడా అందుకు మనకు లేటెస్ట్ కాలంలో ఈ పిచ్చుకలు పక్షులు లేవు, ఎక్కువ పోతున్నాయి పాపం రాను కూడా. అవి ఉంటేనే కనీసం అన్ని ప్రాపగేట్ చేసేవేమో. ఇదే మన రమణ గారు ఆ పక్షుల పాటలు ఏదో వినిపిస్తారు. చాలా అద్భుతమైన పాట, చాలా అద్భుతమైన భక్తి గీతం. జహ డాల్ డాల్ పర్ సోనే की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जय भारती जय भारती जय भारती जय भारती। ये धरती वो जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला। हरिओम 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 हरिओम। जहाँ हर बालक एक मोहन है और राधा एक एक बाला, और राधा एक एक बाला। जहाँ सूरज सबसे पहले आकर डाले अपना फेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। जहाँ गंगा जमुना कृष्ण और कावेरी बहती जाए, जहाँ उत्तर दक्षिण पूरब पश्चिम को अमृत पिलवाए, ये अमृत पिलवाए। कहीं ये तो फल और फूल उगाए, केसर कहीं बिखेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। जहाँ आसमां से बातें करते मंदिर और शिवालय, किसी नगर में किसी द्वार पर कोई न ताला डाले, कोई न ताला डाले। और प्रेम की बंसी जहाँ बजाता आए शाम सवेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। जय भारती जय भारती जय भारती जय भारती। భలే భలే అద్భుతం. అబ్బబ్బబ్బా! ఈ పొద్దున్నే లేచి మాకు ఇది బాగా ఉత్తేజితం అయిపోయి దీని తర్వాత ఏం చేయాలో తెలీదు. ఈ కార్యక్రమం తర్వాత ఇదంతా ఇన్‌స్టంటేనియస్ బూస్ట్ లాగా దీని తర్వాత మనం ఎలాగో వెళ్ళలేం. కాశ్మీర్ వెళ్ళలేం. సైనికులుగా ఎక్కడ చేరలేం. కానీ ఇంత ఎనర్జీని ఏం చేసుకోవాలి పొద్దున్నే అనిపిస్తుంది. చాలా బాగుంది రమణ గారు. అందుకోసం మేము ఏం చేస్తున్నాం అంటే తేనెల తేటల మాటలతో దేశమాతను కొలుస్తాం. హలో అండి. వికే దుర్గా గారా? తేనెల తేట ఈ పాట రాసింది ఇంద్రగంటి శ్రీకాంత్ గారు. పాట మ్యూజిక్ చేసింది ఎంఎస్ శ్రీరామ్ గారు. ఎంఎస్ శ్రీరామ్ అంటే మంచి రోజు పెళ్లి రోజు సినిమాకి మ్యూజిక్ చేశారు వారు. ఆయన కూడా ఆల్ ఇండియా రేడియోలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఆల్ ఇండియా రేడియో. సో అందరూ గొప్ప అంటే గొప్ప గొప్ప బ్యాక్గ్రౌండ్స్ ఉన్నవాళ్ళు, గొప్ప చరిత్ర ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా. ఎంఎస్ శ్రీరామ్ గారు ఎవరంటే యాక్చువల్లీ ఈమని శంకర శాస్త్రి గారు సొంత మేనర్. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు అబ్బాయి. సో చూడండి అన్ని కాంబినేషన్స్ చూడండి ఎట్లా వచ్చినాయి. నిన్ననే ఆయన వచ్చారు పాపం. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు నిన్న ఏదో ప్రోగ్రామ్ చేశారు. మనం మొన్న శ్రీకాంత్ శర్మ గారి గురించి, ఇవాళ శ్రీకాంత్ శర్మ గారి గురించి చెప్తే మధ్యలో వచ్చారు ఆయన పాపం మోహన్ కృష్ణ. ఈ పాట మొట్టమొదటి పాడింది ఎంఎల్ నరసింహం గారు అని చెప్పి ఆయన మా ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. నరసింహం గారు ఆయన చాలా గొప్పగా పాడారు పాట. ఫస్ట్ బ్రాడ్కాస్ట్ ఆయన. ఓకే, దుర్గ గారు ఇప్పుడు ఈ తేనెల తేట మాటలతో దేశమాతను ఎలా కొలవాలో మనకు చెప్తారు. తేనెల తేటల మాటలతో
మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా సాగర మేఖల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని సాగర మేఖల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా గాంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గాంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా ఇక జీవనయానం చేయుదమా ఇక జీవనయానం చేయుదుమా బాగుంది చివరిలో ఫినిషింగ్ టచ్ కూడా చాలా బాగుంది దుర్గ గారు. ఎన్నిసార్లు విన్నా తనే తీరని పాట సాహిత్యం wise. ఇవన్నీ ఇవిడను ఒకప్పుడు ఆకాశవాణిలో బ్రాడ్కాస్ట్ అయినప్పుడు ఆంధ్రదేశం అంతా ప్రతి స్కూల్లోనూ పాడుకున్నారు ఈ పాట అంత పాపులర్ అయింది ఈ పాట అంటే ఎవ్రీ స్కూల్ అడాప్టెడ్ అనమాట ఈ పాట అంతగా గొప్పగా అడాప్ట్ చేసుకున్నారు ఈ పాట అట్లానే మనకు వైవిధ్యం ఉంది కదా ఈ దేశం పలు మతాలు ఉన్నాయి పలు భాషలు ఉన్నాయి ఋషి రెడీ అవుతున్నట్టున్నాడు అక్కడ నవ్వేశాడు అప్పుడే మీ దగ్గరికి వచ్చేసింది పలు మతాలు భాషలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఆ పలు మతాల భాషల వ్యవహారం మనం ఒకసారి ఋషి వినిపిస్తాడు నమస్కారం అందరికి అవకాశం ఇచ్చిన గురువు గారికి వ్యాలీ వేదిక వారికి ధన్యవాదాలు. పలుమతాల భాషల పరిమళాల కదంబం పలు రీతుల సంగమం మా భారత కుటుంబం పలుమతాల భాషల పరిమళాల కదంబం పలు రీతుల సంగమం మా భారత కుటుంబం ఉరికేటి నదులు
మన జానపదులు వికసించే తోటలు వినిపించే పాటలు ఉరికేటి నదులు మన జానపదులు వికసించే తోటలు వినిపించే పాటలు వేద ఘోషలు బౌద్ధ వాక్కులు గుబాళించి పరచినవి విశ్వశాంతి బాటలు మానవాళి వికాసమే భారతీయ తత్వం పలు రీతుల సంగమం మా భారత కుటుంబం పలు మతాల భాషల పరిమళాల కదంబం పలు రీతుల సంగమం మా భారత కుటుంబం సకల కళారామమిదే మా నివాసము అందరినీ ఆదరించు స్వర్గధామము సకల కళారామమిదే మా నివాసము అందరినీ ఆదరించు స్వర్గధామము ఇలా తలముపై వెలసిన స్నేహదీపము సమత మమత రూపమే మా దేశము జనహితమే మా జాతి చల్లని హృదయం పలు రీతుల సంగమం మా భారత కుటుంబం పలు మతాల భాషల పరిమళాల కదంబం పలు రీతుల సంగమం మా భారత కుటుంబం పలు రీతుల సంగమం మా భారత కుటుంబం ధన్యవాదాలు అసలు ఆ వయసు ఏంటో, ఆ గొంతేంటో, ఆ పాటలో మెచ్యూరిటీ ఏంటో, ఆ బ్యాలెన్స్ ఏంటో, రమణ ఇన్ మేకింగ్ లో ఉన్నాడు అసలు. అంటే చల్లని అనేటప్పటికి చల్లని ఎలా శాంతి శాంతి అనే శాంతి రాకుండా అసలు ఎంత బ్రహ్మాండం అభినవ్. అసలు ఏమిటి మెచ్యూరిటీ నీకు ఈ థ్యాంక్ వయసులో? యూ అండి చాలా బాగుంది. బాగుంది బాబాయ్. అయితే ఈ పరిమళాల కదంబాన్ని, ఇంత పెద్ద కుటుంబాన్ని మీ వెనకాల అండదండగానే ఉన్నాను అంటూ ఎవరు చెప్పేది? మన సైనికులే. మనం దేశం పట్ల ఎంత అంకిత భావం, వాళ్ళ ఈ దేశానికి, ఈ కుటుంబం మీద ఎంత అంకిత భావం. వాళ్ళదంటూ ఏం లేదు, అంతా దేశానికి అంకితం చేస్తున్నాం అన్నారు. అదొక ప్రామిస్ వాళ్ళది. హర్ కరం అప్నా పూరా కరేంగే అంటారు. నేను నాకు ఇవ్వబడిన ప్రతి బాధ్యతలను సంపూర్ణ చేస్తాను. సంపూర్ణ చేసి కానీ ఈ లోకం నుంచి వెళ్ళిపోను, ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోను. హమ్నే దిల్ దియా హై, నా మనసు ఇచ్చేసాను ఈ దేశాన్ని. వాడు మనసు ఇచ్చేసాడు అంటే ప్రేమిస్తున్నాడు దేశాన్ని. దిల్ దియా హై జాన్ భీ దేంగే, మనసు ఇచ్చాడు, జీవితం ప్రాణం కూడా త్యాగం చేస్తాను అన్నాడు అని ఎవరు అనగలుగుతారు? తనంతా తను డిక్లేర్ చేస్తున్నాడు ఆ విషయాన్ని. చాలా గొప్ప ఒక లిరిక్ అది. మన ఇప్పుడు రమణ గారు వినిపించబోతున్నారు. ఎందుకంటే ఈ పరిమళాల కదమ్మం వాడిపోకుండా చూడవలసిన బాధ్యత తండ్రి. ఈ కుటుంబం విచ్ఛిన్నం అవ్వకుండా చూడవలసిన బాధ్యత కూడా తండ్రి. అందుకోసమే దిల్ దియా హై జాన్ భీ దేంగే అంటున్నాడు. అంటే గ్రేట్. దట్ ఈస్ ద స్పిరిట్. तू मेरा कर्मा, तू मेरा धर्मा, तू मेरा अभिमान है। तू मेरा कर्मा, तू मेरा धर्मा, तू मेरा अभिमान है। ए वतन महबूब मेरे, तुझ पे दिल कुर्बान है। ए वतन महबूब मेरे,
तुझ पे दिल कुर्बान है। हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए, दिल दिया है जा भी देंगे ऐ वतन तेरे लिए, दिल दिया है जा भी देंगे ऐ वतन तेरे लिए। हिंदू मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है। हिंदू मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है। जो करे इनको जुदा मजहब नहीं इल्जाम है। जो करे इनको जुदा मजहब नहीं इल्जाम है। हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए, दिल दिया है जा भी देंगे ऐ वतन तेरे लिए, दिल दिया है जा भी देंगे ऐ वतन तेरे लिए, ऐ वतन तेरे लिए, ऐ वतन तेरे लिए। అద్భుతం అద్భుతం. చూసారా, అంటే అంటే మన దేశంలో సమైక్యత గురించి కూడా ఎంత బాగా చెప్పాడు అందులో ఈ పాటలో. అసలు చూడండి, ఇన్సాన్కి ఔలాద్ హైతో ఇన్సాన్ బనేగా అన్నాడు. మతం కులం ప్రాతిపదిక కాదు. సాహిర్లో జహని లాంటి వాడు చాలా గొప్ప పాట రాశారు. ఇన్సాన్కి ఔలాద్ ఇన్సాన్ బనేగా, మనిషి తాలూ సంతానం మనిషి అవుతారు తప్ప ఇంకేది మతం కాదు. అంటే మతాల పేరు తీసుకోవడం ఇష్టం చెప్పట్లేదు ఆ విషయం. అంటే చాలా గొప్పగా రాసిన పాట. ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆ పాట. నిజాన్ని అంతే కదా, మనిషి పుట్టినవాడు మనిషి అవుతాడు. వాడు ఒక మతం అనేది అవన్నీ మొత్తం పుట్టుమచ్చ, లేదు ఒక పచ్చబొట్టు లాంటిది. కులం పుట్టుమచ్చ అవుతుంది, అంతకంటే ఏం కాదు. మిగతా అన్నీ కూడా మనతో పాటు వచ్చేది. కానీ మనిషిగా బతకడమే గొప్పతనం అంటాడు. అయితే ఈ మనిషి తత్వాన్ని మనిషి అవ్వడానికి చెప్పింది ఎవరు? మన జన్మభూమి చెప్పింది. అందుకోసం జయ 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 జన్మభూమిని పడిపాటి వారు రాసిన పాట. చాలా గొప్ప పాట. నేను తప్పు చెప్పానా దుర్గ గారు? మైక్ ఆన్ చేసుకోండి. పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండి. ఇది చాలా పాపులర్ అయిన గీతం. అది ఎప్పుడో విన్న పాట. మీరు అడగగానే కొంచెం బ్రషప్ చేసుకుని పాడుతున్నాను. ఏమన్నా తప్పులుంటే మీకు క్షమించాలి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, జయ 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 జన్మభూమి, జయ జయోస్తు మాతృభూమి, జయ 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 జన్మభూమి, జయ జయోస్తు మాతృభూమి. గంగా గౌతమి కృష్ణల కన్న తల్లి భారతి, కనక వర్షములికించే స్వర్గసీమ భారతి. గంగా గౌతమి కృష్ణల కన్న తల్లి భారతి, కనక వర్షములికించే స్వర్గసీమ భారతి. తల్లికి నీరాజనమిడ తరలి తరలి రండి 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 రండి, జయ 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 జన్మభూమి, జయ జయోస్తు మాతృభూమి.
ఆది ఋషులు జన్మించిన ఇది పవిత్ర భూమి. ఈ పవిత్ర భూమిని రక్షించుట మన ధర్మం. ఆది ఋషులు జన్మించిన ఇది పవిత్ర భూమి. ఈ పవిత్ర భూమిని రక్షించుట మన ధర్మం. ఇది భారత జనావళికి అసిధారా వ్రతము. ఇది భారత ప్రజావళికి పరీక్షా సమయము. ఇది భారత జనావళికి అసిధారా వ్రతము. ఇది భారత ప్రజావళికి పరీక్షా సమయము. జయ 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 జన్మభూమి. జయ జయోస్తు మాతృభూమి. జయ 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 జన్మభూమి. జయ జయోస్తు మాతృభూమి. జయ జయోస్తు మాతృభూమి. జయ జయోస్తు మాతృభూమి. ఒక పాటను మించి ఒక పాట. అవే తెలిసిన తెలుగు పదాలని అటు ఇటు పేరుస్తున్న ప్రతిసారి ఇంకా అబ్బా దానికన్నా ఇది బాగుంది, దీనికన్నా అది బాగుంది. దుర్గ గారు బాగా పాడారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి యుద్ధ సమయంలో కూడాను ఆకాశవాణి నుంచి చాలా గొప్ప పాటలు బ్రాడ్కాస్ట్ చేశారు. ముఖ్యంగా యుద్ధానికి సంబంధించిన పాటలు. 1962 వార్ వచ్చినప్పుడు మీరు అందరికీ బాగా పాపులర్గా తెలిసిన ఈ మాసం పాట అనేది చంక అప్పుడే మొదలుపెట్టారు. కరెక్ట్, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ ఏంటంటే ఒక పాట నెలంతా బ్రాడ్కాస్ట్ చేసి జనాన్ని ఉత్తేజపరిచే ఒక పాట అదే రిపీట్ అవ్వాలన్నమాట 4 వారాలు. నెక్స్ట్ ఇంకో పాట అట్లా చేయాలి. అట్లా ఈ మాస పాట అనేది ఆల్ ఇండియా రేడియో ఇంట్రొడ్యూస్ చేసిన 1962. ఈ విషయం బాలవంశరావు గారు చెప్పారు. అందులో వచ్చినవే ఇందాక మీరు గోదరమో సాగరమో అని అప్పుడు ఆ సిరీస్ వచ్చిన పాటలు ఉంది. అవన్నీ అట్లా బ్రాడ్కాస్ట్ చేశారన్నమాట. రండిదే రండిదే పదండిదే భావి భారతీయులార భాగ్యతా విధాతలార నవజీవన శక్తులార యువతి యువకుల్లార రండిదే రండిదే పదండిదే. చూడండి ఇందులో మళ్ళీ మార్చి చూడండి చేసింది. ఇది సుందరపల్లి సూర్యనారాయణమూర్తి గారు అని చెప్పి ఆయన చేశారు. పిఎస్ గోపాల్ గారు రాసి సూర్యనారాయణమూర్తి గారు చాలా పెద్ద గొప్ప క్లారినెట్ విద్వాంసులు ఆయన. 1948 నుంచి ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తుంది. చెప్తున్నా అట్లా మ్రోగిందో మ్రోగిందో భారత భేరి మ్రోగిందో భారత భేరి మ్రోగిందో మ్రోగిందో మ్రోగిందో. ఇది ఇవన్నీ ఇది 1950 ఫస్ట్ రిపబ్లిక్ అయిన వెంటనే ఎస్ రాజేశ్వరరావు గారిని పిలిపించి మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో అండ్ ఆడియన్స్ ఇన్వైటెడ్ ఆడియన్స్ ముందు పాడించారు. ఈ పాట పెద్ద గ్రూప్ సాంగ్. లీడ్ సాంగ్ పాడినేమో ఎస్ రాజేశ్వరరావు గారు. ఇందులో కోరస్ పాడింది బాలమురళీకృష్ణ గారు. మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు అందులో కోరస్ లో పాడారు. అందులో బేస్ వాయిస్ వినిపిస్తుంటుంది. ఆ బేస్ లో ఎవరిదంటే అందులో ఆ ఆర్కెస్ట్రాలో వాయించిన వారు సుందరపల్లి సూర్యనారాయణమూర్తి గారు. అది లింక్. నా అదృష్టం అంటే వీళ్ళందరితో కలిసి నేను పని చేశాను బెజవాడ వెళ్ళిన తర్వాత. వాళ్ళంతా అప్పుడు రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు. నేను కరెక్ట్ వెళ్ళాను. అసలు నేను వాళ్ళ సెక్షన్ ఇన్ఛార్జ్. వాళ్ళు నా దగ్గర పనిచేశారు. వీళ్ళంతా ఆయన విశేషాలు చెప్తుండేవారు అన్నమాట. దట్స్ హౌ ఐ కలెక్టెడ్ సమ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎలా చేశారు. అట్లా ఈ మాస పాట 1965 వారప్పుడు 1971 వారపడితే మేము చూసాం లిటరల్ గా ఇక్కడ హైదరాబాద్ స్టేషన్ లో. సాయంత్రం ఏంటి శశాంక గారు, వెంకటకవి గారు, రాజశరథి గారు వీళ్ళంతా వచ్చి బయట వరండాలు కూర్చొని పాటలు రాస్తుండేవాళ్ళు. విశ్వనాథం గారు కూర్చుని వెన బయట వరండా ఉండేది, అందులో కూర్చునేవాడు. చిత్తరంజన్ గారు పాట నేర్చుకొని లోపల పాట నేర్పిస్తున్నాం, లోపల డైరెక్ట్ రికార్డింగ్ 71 వార్లో. జస్ట్ కెన్ యూ ఇమాజిన్ ఎవ్రీ డే ఆ 15 రోజులు 18 మొత్తం 17 రోజులు వారు ప్రతిరోజు పాటలు బ్రాడ్కాస్ట్ చేశారు జనాన్ని ఉత్తేజపరుచు. అట్లా ఆకాశవాణి ప్రతి అకేషన్ లేసి ఉంటుందన్నమాట. ప్రతి అకేషన్కి అలా ఇట్ హ్యాస్ స్టూడ్ బై ది కంట్రీ, ద జవాన్స్ అండ్ ఆల్ ది అడ్మినిస్ట్రేషన్. దీనికి ఇది ఆ పరంపరలో ఈ పాపను మీరు ఇంట్రెస్ట్ చేయాలి. సీత గారు ఎవరు వచ్చారు ఇక్కడ? సీత తను కూడా పాడతారా ఏమ్మా? అవును, తను కూడా 2 దేశభక్తి గీతాలు పాడదామని వచ్చారు. బట్ మనం మెల్లిగా పిలుద్దాం. అయితే ఇటువంటి జన్మభూమిని అసలు ఈ జన్మభూమిలో ఏముంది అని ట్యాగూర్ ఒక పాట రాశాడు. మా దేశ ధూళి ఎంత గొప్పది, మా ఈ గాలి ఎంత గొప్పది, అసలు ఇక్కడ ఏముంది, అసలు ఇక్కడ ఏం సంపూర్ణం, అన్ని సంపూర్ణమే.
నేను ఋషి నిజమేనా? నీకు కూడా అనిపిస్తుంది? అవును గురుగారు. అయితే అవునైతే మరి అవునని కూడా వెంటనే పాట వినిపిస్తారు మాకు అదేంటో. ఓకే. అంటే ఇంత చిన్న వయసులో అనిపిస్తుంది అనమాట. వెరీ గుడ్. అబ్బాయి తొట్టుపడకుండా ఏ ప్రశ్న వేసినా కూడా నన్నేనా అని అలా ఉండదు. ఎంత బ్యాలెన్స్. ఓకే, అలాగే గురుగారు మీకు ఇష్టమైన Yes, that's good. Required. దుర్గ గారితో మ్యాచింగ్ వేసుకొచ్చాడు అభినవ్. మా దేశ ధూళి మా దేశ మాదు గాలులు మా ఫలాలు అన్ని పురాణాలు. మా దేశ ధూళి మా దేశ జలాలు మా దుగాలులు మా ఫలాలు. మా దేశ ధూళి మా దేశ జలాలు మా దుగాలులు మా ఫలాలు. పూతమహో 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 हे भगवन पूतमहो 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 हे भगवन మా దేశ ధూళి మా దేశ జలాలు. మా విఫణులు మా ఇళ్ళు మా వనాలు మా పొలాలు. మా విఫణులు మా ఇళ్ళు మా వనాలు మా పొలాలు. పూర్ణమహో 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 हे भगवन पूर्णमहो 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 हे भगवन మా దేశ ధూళి మా దేశ జలాలు. మాదు మాట మాదు ఆశ మా జన కృషి మాదు భాష. మాదు మాట మాదు ఆశ మా జన కృషి మాదు భాష. సత్యమహో 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 हे भगवन सत्यमहो 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 हे भगवन మా దేశ ధూళి మా దేశ జలాలు. మా ఉసురులు మా మనసులు మా భ్రాతలు మా భగినులు. మా ఉసురులు మా మనసులు మా భ్రాతలు మా భగినులు. ఏకమహో 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 हे भगवन एकमहो 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 हे भगवन మా దేశ ధూళి మా దేశ జలాలు మా దుగాలులు మా ఫలాలు. పూతమహో 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 हे भगवन మా దేశ ధూళి మా దేశ జలాలు. ఇది ట్యాగూర్ రచన, ఆయనదే ట్యూన్ కూడాను. దీన్ని తెలుగు అనువాదం చేసిన వారు మలవరపు విశ్వేశ్వరరావు గారు అన్నమాట. ఇది మొట్టమొదట పాడింది చిత్తరంజన్ మాస్టర్. నాకు గుర్తుంది 1972లో ఈ మాస పాట కింద వచ్చింది ఈ పాట. మొట్టమొదట చిత్తరంజన్ మాస్టర్ గారు పాడారు ఈ పాటని రేడియోలో. ఆ తర్వాత సరే మనందరం కూడా పాడుకుంటున్నాం. తర్వాత సరే ఇప్పుడు మనకు మధ్యలో ఒక అతిథి వచ్చారు, సీత గారు. సీత, మీరేం పాడతారు? ఏం పాట పాడతారు చెప్పండి. నమస్తే అండి. నేను మామూలుగా అయితే ఒక రచన మా గురువు గారు వాళ్ళ అక్కగారు రాసినది, మంగమ్మ గారు.
ఆవిడ రాసింది ఒకటి, పాడండి అదొకటి. పాడండి, మీరు ముందు ఈ పాట పాడండి. మీ రాజీ పాట కూడా పాడేసేయండి, 2 పాటలు వరుసగా పాడి. ఓకే అండి. నేను ఈ సందర్భంగా నిజంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతానండి. ఎందుకంటే మా ఫ్యామిలీలో నా సొంత మేనమావ కొడుకు తను ఆర్మీలో ఉన్నాడు. తను ఇప్పుడు కల్నల్ అన్నమాట. సర్జికల్ స్ట్రైక్ హీరో అని పిలుస్తాం మేమండి. స్వేచ్ఛాపవనం వీచినది, జాతి పతాకం లేచినది. స్వేచ్ఛాపవనం వీచినది, జాతి పతాకం లేచినది. స్వేచ్ఛాపవనం వీచినది. ఎందరి త్యాగపు ఫలమో, ఎందరి తపముల బలమో, ఎందరి త్యాగపు ఫలమో, ఎందరి తపముల బలమో. మహాభాగ్యమును కలుషము చేయక, మహాభాగ్యమును కలుషము చేయక, పవిత్రముగా మనముంచాలి, జాతి కీర్తిని పెంచాలి. స్వేచ్ఛాపవనం వీచినది, జాతి పతాకం లేచినది. స్వేచ్ఛాపవనం వీచినది. మతములు వేరైనా, కులములు నూరైనా, మతములు వేరైనా, కులములు నూరైనా, మనదందరికీ చెందునది, మనలొనొకటిగా చేయునది. అది అది మన జెండా, భారత మాతకు పూదండ. స్వేచ్ఛాపవనం వీచినది, జాతి పతాకం లేచినది. స్వేచ్ఛాపవనం వీచినది. జాతి పితను తలచి తరిద్దాం, నీతివేత నెహ్రూని స్మరిద్దాం. జాతి పితను తలచి తరిద్దాం, నీతివేత నెహ్రూని స్మరిద్దాం. భారత మాతకు జయందాం, భారత భూమిని సేవిద్దాం. స్వేచ్ఛాపవనం పతాకం లేచినది, స్వేచ్ఛాపవనం వీచినది. థ్యాంక్స్ అండి. అబ్బబ్బబ్బా! అసలంటే దేశభక్తి గీతం ఉత్తేజంగా పాడితే ఎంత బాగుందో, దాన్ని లాలిత్యంగా పాడినా కూడా అంతే బాగుంది. లలిత గీతంలా స్వేచ్ఛగా ఏదో అలా కాదు, ఇలా చేద్దాం మనం అని అలా సాత్వికంగా చెప్పడం కూడా అసలు సాహిత్యం అసలు ఎంత బాగుంది. ఎవరు రాశారండి ఇది? ఎవరెవరు? మంగమ్మ గారని మా గురువు గారు వాళ్ళ గురువు గారు అక్కగారు రాశారు ఇది. ఆవిడే కంపోజిషన్ కూడా ఆవిడే చేశారు. నిజంగా ఆనందానికి అవధులు లేకుండా ఉంది. మంగమ్మ గారు హైదరాబాద్ వారండి? నాకు పెద్దగా పరిచయం లేరండి. నాకు అంటే మా గురువు గారు వాళ్ళ గురువు గారు కదండి ఆవిడ, పెద్దగా ఐడియా లేదు. చాలా బాగుంది, అసలు సాహిత్యం బాగుంది, అసలు ఆ కంపోజిషన్ ఎంత బాగుందో వినడానికి. మీరు కూడా అంతే అందంగా పాడారు సీత గారు. వినడానికి అసలు దేశభక్తిని అంటే ప్రతిసారి అది వీరరసంలోనే అవ్వక్కర్లేదు అన్నది వింటుంటే చాలా ఇందులో ఈ సబ్జెక్ట్ అంటే అసలు ఏం జరిగింది చెప్తున్నారు కాబట్టి నరేషన్ లా ఉంది కాబట్టి దాని తగినట్టుగా ట్యూన్ లో బాగా చేశారు. బాగుంది, సాహిత్యం బాగుంది, మీరు పాడటం కూడా బాగుంది, చాలా బాగా పాడారు. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ రాజీ మూవీలో సారీ అండి, సారీ చెప్పండి. మీరు చెప్తున్నారు. లేదు, నెక్స్ట్ పాడబోయే పాట గురించి చెప్తున్నాను అంతే. పాడేసేయండి, అది కూడా రాజీ సినిమాలో ఇంకో వతన్కిలో. ఏం పాట మరి?
రాజీ ఐవత్ సినిమాలో ఏ వతన్ ఏ వతన్ ఏ వతన్ ఏ వతన్ మేరే వతన్ పాడండి. ए वतन वतन मेरे आबाद रहे दो, ए वतन वतन मेरे आबाद रहे दो, मैं जहाँ रहूं जहाँ में याद रहे दो, मैं जहाँ रहूं जहाँ में याद रहे दो, ए वतन मेरे वतन, ए वतन मेरे वतन, तू ही मेरी मंजिल है पहचान तुझी से, तू ही मेरी मंजिल है पहचान तुझी से, पहुंचू मैं जहां भी मेरे बुनियाद रहे तो, पहुंचू मैं जहां भी मेरी बुनियाद रहे तो, ए वतन वतन मेरे आबाद रहे तो, मैं जहां और हो जहां में याद रहे तो, ए वतन मेरे वतन, ए वतन मेरे वतन, तुझसे कोई गम की आचान नहीं दो, तुझसे कोई गम की आचान नहीं दो, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तो, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तो, ए वतन वतन मेरे आबाद रहे तो, मैं जहाँ रहूं जहाँ में याद रहे तो, ए वतन मेरे वतन, ए वतन मेरे वतन. బాగుంది. मैं जहाँ भी हूँ जहाँ में मेरे याद मैं जहाँ रहूं जहाँ पे याद रहूं. నేను లోకంలో ఎక్కడ అది ఏమో నిజంగా గుర్తున్నా. అవునండి, అందుకోసం ఆయన అన్నట్టు మన ప్రపంచంలో మొత్తానికి రాయపురంలో ఏ దేశం మిగిలిన ఎందుకు కాలేదు నా అలాగా ఎక్కడున్నాడు. అయితే అట్లా మర్చిపోకూడదని చెప్పి మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే నేషనల్ వార్ మెమోరియల్ 2019లో ఇనాగ్రేట్ చేశారు, February 25th. దాన్ని ఏమన్నారు, రాష్ట్రీయ సమర్ స్మారక్. అయితే ఇది 40 ఎకరాల విస్తీర్ణంలో కట్టారు. దీన్ని చాలా పెద్ద అన్నమాట. దీంట్లో చాలా రకాల ఇవి పెట్టారు. అమర్ చక్ర అని చెప్పి, వీరతా చక్ర అన్నారు. అంటే ఇవన్నీ కూడా మనకన్నీ అమర్ చక్ర ఇస్తారు కదా, అవార్డ్స్ ఇస్తారు కదా, వాటితోనే పెట్టారు. త్యాగ చక్ర, రక్షక చక్ర, వీటన్నిటిలో ఎప్పుడు నిత్యం కూడా అమర జవాన్ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. మన ఇండియా గేట్ దగ్గర ఉంటుంది మన పక్కకి. ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేస్తున్నారంటే ఈ 30th జనవరి నాడు మన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి, 3 నేవల్ ఆఫీసర్స్, ఆర్మీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ అందరూ కలిసి ఇక్కడికి వెళ్ళి ముందర ఫస్ట్ వీళ్ళకి ఇచ్చేసి అనంతరం రాజ్ఘాట్కి వెళ్ళి గాంధీ గారు కూడా నివాళి సమర్పిస్తారన్నమాట. సో ఇప్పుడు ఇది ఒకప్పుడు రాజ్ఘాట్లోనే చేసేవాడు ఇదంతా, రాజ్ఘాట్లోనే. ఇప్పుడు ఇక్కడ 2 చోట్ల చేస్తున్నారు అన్నమాట. అంటే వీళ్ళకి స్పెషల్గా అంటే ఈ వీర జవాన్లు అంత పొజిషన్ ఇచ్చారు, అంత గొప్ప స్టేటస్ ఇచ్చారు వాళ్ళకి. కారణం ఏంటంటే వాళ్ళ త్యాగం మామూలు త్యాగం కాదు. ఇవాళ కూడా ఈ క్షణంలో కూడా అప్రమత్తంగా ఉండి ఏం చెప్తున్నారు వాళ్ళు చెప్పేది ఒకటే, వాళ్ళు ప్రపంచానికి దూర్ హటో ఓ దునియా వాళ్ళు ఈ హిందుస్థాన్ హమారా హై అంటారు. ఎవడు మా జోలి రాకండి, ఈ దేశం మాది అనే వాళ్ళ నినాదం. దాంతోనే ఇప్పటిదాకా బతుకుతూ వస్తున్నారు వాళ్ళు చక్కగా. అయితే అట్లా బతుకుతూ కూడాను వాళ్ళ జీవితాలు చూడండి, పొద్దుగుడు ట్రెంచెస్ లో బతుకుతారు, ఆ గుడారాల్లో బతుకుతారు. ఒక్కోసారి ఏం లేదు, ఆకాశమే వాడు మొత్తం ఏంటి షెల్టర్, పైన ఏముండదు ఇంక అంతకంటే. అటువంటి చోట వాడు చిన్న ఉత్తరం మొక్క వస్తుంది, వాళ్ళ ఇంటి నుంచో ఏదో వస్తుంది. ఆ సందేశం చాలు వాడి జీవితానికి. వాడు మళ్ళీ కొత్త ఊపిరితో, కొత్త దీంతో, జోష్తో పనిచేస్తారు. అంటే ప్రతివాడికి కూడాను వాడిదంటూ ఉంటుంది, నాదంటూ ఉంటుంది. అంటే దేశం అన్నీ ఉన్నా కూడాను నాదంటూ నా ఉంటుంది, నేను, నా సంసారం, నా పిల్లలు. ఒక చిన్న ఉత్తరం ఒకసారి వాడికి ఆ సందేశం పట్టుకునేవాడు మళ్ళీ చూడండి కొత్త పునరుజ్జీవితం, అంటే రిజ్యూమినేట్ అవుతాడు. చూసారా, అవుతూనే అటు ప్రతి నిత్యం వాళ్ళు రిజ్యూమినేట్ అవుతూనే ఉంటారు.
అసలు ఆ ప్రాసెస్ అద్భుతమైన ప్రాసెస్ కదా వాళ్ళు ఆలోచిస్తాను వాళ్ళని. అంటే ఆ కెమిస్ట్రీ నేను అనుకుంటాను ఇంకెవరికి దొరకదేమో, చాలా గొప్పది. సో ఇంకోటి ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నాను, మీ అందరూ కూడా వాళ్ళకి సందేశం రావడం చెప్తూ నేను మీకు ఇస్తున్న సందేశం రావడం, ఆల్ ది కిడ్స్ ఇంకోటి సీతగారు చిన్నమ్మాయి కాబట్టి చెప్తున్నాను, ప్లీజ్ గో అండ్ విజిట్ దిస్ స్మారక్ ఇన్ యువర్ లైఫ్ టైమ్. అట్ లీస్ట్ టేక్ యువర్ చిల్డ్రన్, వైష్ణవి, రిషి, ఒకసారి యు ఆస్క్ యువర్ పేరెంట్స్ ఆల్సో, ఆస్క్ దెమ్ టు టేక్ యూ దేర్. ఒక్కసారి జీవితం చూసేయండి. దట్స్ హౌ ఓన్లీ దట్స్ అ స్మాల్ ట్రిబ్యూట్ వీ కెన్ పే టు దిస్ పీపుల్. ఇవాళ మీరు మనం ఇట్లా కూర్చొని హాయిగా మాట్లాడుకుంటున్నాం అందరం, ఒకటి మొహంలో చూసుకుంటాం. వాళ్ళు ఎవరి మొహం చూడలేదు, శూన్యంలో చూస్తున్నారు ప్రస్తుతం. సియాచిన్ గ్లేషియర్ కానీ అటువంటి చోట్ల కానీ వెళ్తే శూన్యం తప్ప ఏముండదు అక్కడ, ఎవరు కనిపించరు. వాళ్ళు ఒక చిన్న ఉత్తరం మొక్క వస్తుంది, ఆ సందేశం చాలు బతుకుతారు, దానికోసం బతుకుతుంటారు, దాన్ని ఊపిరిగా తీసుకుని బతుకుతారు, దాన్ని ప్రాణంగా పెట్టుకు బతుకుతారు. ఆ సందేశాలు అంటే మన రమణ గారు కనిపిస్తారు. ఓకే, పాడర్ సినిమాలోది ఈ పాట చాలా అద్భుతమైన గీతం, చాలా గొప్ప పాట, చాలా గొప్ప పాట. ఓ ఓ ఓ संदेशे आते हैं हमें तड़पाते हैं, वो चिट्ठी आती है कि पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सुना सुना है। संदेशे आते हैं हमें तड़पाते हैं, वो चिट्ठी आती है कि पूछे जाती है। किसी दिल वाली ने, किसी मत वाली ने हमें खत लिखा है, ये हमसे पूछा है। किसी की सांसों ने, किसी की मेरी माँ के पैरों को छू के तू उसे उसके बेटे का नाम दे, है गुजरने वाली हवा जरा मेरे दोस्तों मेरे दिल रुबा, मेरी माँ को मेरा पयाम दे, उन्हें जाके तू ये पयाम दे। मैं वापस आऊंगा, मैं वापस आऊंगा, फिर अपने गाँव में उसी की छाओ में
के माँ के आंचल से, गाँव की पीपल से, किसी के काजल से, किया जो वादा था दो मैं निभाऊंगा, मैं एक दिन आऊंगा, मैं एक दिन आऊंगा, मैं एक दिन आऊंगा। చూడండి అందులో ఎంత పాట ఎంత ఆశ ఉంది. ఒక అసలు ఈ పాట చిత్రహార రోజుల నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు విన్నా కళ్ళు తడి అవ్వకుండా పాట పూర్తవడం ఇంపాసిబుల్. అంటే వాళ్ళ సాహిత్యంలో తెలుస్తుంది ఏంటంటే ఎక్కడో ఆశ ఉంది కానీ అబద్ధం కూడా అది. ఎంత శాతం వెనక్కి వెళ్ళే అవకాశం ఉందన్నది తెలీదు. కానీ నిజంగా పాపం ఒక చిన్న లెటర్ పట్టుకుని వాళ్ళు రోజుకి 100 సార్లు చదువుకుంటూ దాన్ని, ఆ లెటర్ యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి బంధం కదా. అంటే అన్ని త్యజించి ఒక చోట ఉండాలి అనుకున్న వాళ్ళకి ఆ ఉత్తరం చదివితే ఎంతమంది, అంటే ఉత్తరం చదివితే మనం సామాన్యులమే టెంప్ట్ అయ్యి ఫ్లైట్ ఎక్కి ఇండియా వెళ్ళాలనుకుంటాం. అలాంటిది పాపం వాళ్ళు అది బంధం వాళ్ళకి ఆ ఉత్తరం కూడా. కావాలని ఉంటుంది కానీ ఆ ఉత్తరం చదివిన సమస్య, చదవకపోయినా సమస్యే. ఇంటికి తిరిగి వెళ్ళలేరు తెలుసు. ఆ గ్రామం వదిలేయండి, తల్లి ఏదో చూస్తూ ఉంటుందని తెలుసు, వెళ్తారో లేదో తెలీదు. ఆశ ఉంటుంది, అది అబద్ధం అని తెలుసు. అసలు అన్యాయం, అసలు వింటే అసలు బాధేస్తుంది పాట. అందుకోసం కైఫీ ఆజ్మీ ఒక ఇదే సిచ్యువేషన్ ఒక పాట రాశాడు. ఓకే మజబూర్ ముझे ఉస్నే బులాయా హోగా, అంటే అవసరం కొద్ది నన్ను పిలిచింది నా దేశం, నేను వెళుతున్నాను, ఇట్స్ మై డ్యూటీ, ఐఎమ్ గోయింగ్ ఫర్ డ్యూటీ అని అంటున్నారు. కానీ వాళ్ళందరినీ కీర్తిస్తూ కోటి గొంతులు పాడితే ఎట్లా ఉంటుంది చెప్పండి. అసలు ముందు ఈ వీర జవాన్లను కన్న తల్లులకి ఎంత గుండె రాయి చేసుకుని వాళ్ళని దేశం కోసం పంపించిన వాళ్ళందరికీ నమస్కారాలు. అయితే వీళ్ళందరినీ కూడా కీర్తిస్తూ కోటి గొంతులు పాడే పాట ఏమిటో ఒకటి ఉంది మన దగ్గర. రమణ చాలా బాగా పాడారు రమణ. వీళ్ళందరినీ ఇచ్చేయడానికి కోటి గొంతులు సరిపోవేమో కదా అనిపిస్తుంది. అవునండి, కోటి గొంతులు పాడిన పాట, కోటి స్వరములు పేర్చిన బాట. ఈ టాట పాట మాట మూట ఎంత బాగా శేషం సుప్రసన్నాచారి గారి రచన ఇది. ఎల్ నిర్మల్ కుమార్ గారి స్వర కల్పనలో ఈ పాటని మేము బృందగానంలో దాదాపు ఒక 50 మంది పాడి ఉంటాం, 50 మెంబర్స్. కోటి గొంతులు పాడిన పాట, కోటి స్వరములు పేర్చిన బాట, ఇది మా పాట, మా జాతి పాడే నవరాగపు మూట. కోటి గొంతులు పాడిన పాట, కోటి స్వరములు పేర్చిన బాట, ఇది మా పాట, మా జాతి పాడే నవరాగపు మూట. కోటి గొంతులు పాడిన పాట. సూర్యోదయాన వెలసిన సమత, చంద్రోదయాన నిలిచిన మమత, సమత మమతల సాధనములో, సమత మమతల సాధనములో, సకల జనావళి పాడే పాట. కోటి గొంతులు పాడిన పాట, కోటి స్వరములు పేర్చిన బాట. స్వేదధారచే శ్రమ సమశ్రుతిలో ధాన్య రాసులను పండించగా, స్వేదధారచే సమశ్రుతిలో ధాన్య రాశులను పండించగా, ఇంటి ఇంటిలో కళకళలాడే, ఇంటి ఇంటిలో కళకళలాడే పాడి పంటలు పండే చోట.
కోటి గొంతులు పాడిన పాట, కోటి స్వరములు పేర్చిన బాట, కులమత భేదము అంతరించగా సమైక్య భావము అవతరించగా, కులమత భేదము అంతరించగా సమైక్య భావము అవతరించగా, భారతి బిడ్డలు విజ్ఞాన గనులై, భారతి బిడ్డలు విజ్ఞాన గనులై కొత్త వెలుగులు పాడే పాట, కోటి గొంతులు పాడిన పాట, కోటి స్వరములు పేర్చిన బాట, ఇది మా పాట మా జాతి పాడే నవరాగపు మూట, కోటి గొంతులు పాడిన పాట, కోటి స్వరములు పేర్చిన బాట. కోడి గొంతుల పాట మీ గంభీరమైన గొంతులో బాగా వినిపించారు. అవును, ఆల్ ఇండియా రేడియో విన్నట్టే ఉంది. అది చక్రవాక రాగంని ఇంత బాగా చేయొచ్చా ఉధృతంగా అని అనిపించింది నాకు. చక్రవాక రాగంలో కూర్చారు ఇది. చాలా బాగుంది. అయితే ఈ కోటి గొంతుల పాట మనం కోటి చేతులు ఎత్తి మనం చేస్తున్న ఈ వందనాలు కూడా మన సైనికులు చేరుతూనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికి కూడాను तेरे दामन से जो आए उन हवाओं को सलाम, झूम लूं मैं उस जुबान को जिस पे आए तेरा नाम, सबसे रंगी सुहा तेरी, सबसे रंगी तेरा शाम, तुझ पे दिल कुर्बान, तू ही मेरी आरज़ू, तू ही मेरी आबरू, तू ही मेरी जान, ऐ मेरे प्यारे वतन, ऐ मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान. వాళ్ళు చూడండి ఎంత గొప్ప విషయం. నీ 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 గుండెల నుంచి వచ్చే ప్రతి గాలికి సలాం కొడుతున్నా అంటున్నాడు. వాడు అంత కొండ మీద కూర్చొని అదే కదా ఆయన ఆస్వాదించేది. అట్లానే ఇంకో చోట చాలా అద్భుతంగా అన్నాడు. ఇందులో రచన శైలి ఎంత గొప్పగా రాశాడు చూడండి. माँ का दिल बन के कभी सीने से लग जाता है तू, और कभी नन्ही सी बेटी बन के याद आता है तू, जितना याद आता है मुझको उतना तड़पाता है तू, तुझ पे दिल कुर्बान. నీ మొత్తం సర్వస్వం అర్పణ చేస్తున్నాను. ఎందుకంటే నా నా నన్నేసి బేటి నా పిల్లలాగా గుర్తొస్తున్నావుట. నా తల్లిలాగా నన్ను అప్పుడు గుండెలు హత్తుకుంటున్నావు. నా ఒంటరితనంలో కూర్చున్నాను ఎంత మాట్లాడుతున్నాడు. కానీ మీరు ఒక అందరూ ఆలోచించారా? దేశానికి సైన్యం ఉంటుంది. ఈ దేశం లేదా అడ్మినిస్ట్రేషన్ సైన్యాన్ని తయారు చేసుకుంటుంది. అవునా? ఈ సైన్యం తయారు చేసుకోవడం ఏం చేస్తాడు? వాడిని శారీరకంగా కానీ మానసికంగా కానీ వాడిని తర్ఫీదిస్తారు, ఇచ్చుకుంటుంది. కానీ దేశాన్ని సైన్యాన్ని సమకూర్చేది ఎవరు? తయారు చేసేవాళ్ళు వేరు, సమకూర్చేవాళ్ళు వేరు. తల్లులే దేశానికి సైన్యాన్ని సమకూరుస్తున్నారు. వాళ్ళు ఈ వెళ్ళిన బిడ్డ వెనక్కి వస్తాడో లేదో తెలియదు. వెనక్కి విజయగర్వంతో మళ్ళీ ఇంటికి జెండా పట్టుకు రావచ్చు, లేదా అదే జెండాలు చుట్ట పెట్టుకు రావచ్చు. వాడు చుట్టూ తీసుకొచ్చేస్తారు. బాబు రెండు జరగచ్చు కదా. అంటే చేతితో పట్టుకు రావచ్చు, అందులో చుట్ట పట్టుకు రావచ్చు. అయినా కూడాను వాళ్ళు లెక్క చేయరు దాన్ని. ఈ పిల్లాడు అక్కడ వెళ్ళాడంటే వస్తాడు అంటే సవ్యంగా వస్తాడని నమ్మకంతో కాదు, రాకపోయినా ఏదైనా కానీ వాడిని త్యాగం చేశారు. అంతటి త్యాగమూర్తులు ఉన్న ఈ దేశం నిజంగా చెప్పాలంటే ఎంతమందిని కోల్పోయామో మనం చెప్పడానికి లేదు. వాళ్ళని తలుచుకుంటే నిజంగా వాళ్ళు చివరికి ఏమంటారు? మా కర్మ మాకు ఇవ్వబడిన కర్తవ్యాన్ని నిర్వర్తించాం, ఖర్చలే హంఫిదా, మీకు అందరికి చెప్తున్నాం, గుడ్ బై చెప్తున్నాం. ఓకే, వి మే కమ్ బ్యాక్ ఆర్ వి మే నాట్ కమ్ బ్యాక్.
వి కమ్ బ్యాక్, ఓకే ఇట్స్ ఆల్ రైట్, మళ్ళీ మేము మీద వచ్చి పంచుకుంటాం. కాకపోయినా కూడాను మా శక్తియుక్తులు మీతోనే పంచుకుంటున్నాం. ఎట్లా? మా 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 విత్ ఆల్ అవర్ మైట్, మా శక్తి ధారపోసి. నేను రమణ గారు कर चले हम फिदा जानतन साथियों अब तुम्हारे हवाले वतन साथी. మీ చేతికి ఇచ్చేస్తున్నా, మీకు హవాలా ఇచ్చేస్తున్నా అంటే మీకు మీ చేత పెట్టేస్తున్నాం. ఇది చేశాను, మళ్ళీ మీకు అప్పగిస్తున్నాం. హవాలా కన్నా అంటే అది చాలా గొప్ప గొప్ప సాహిత్యం, గొప్ప పాట అండి. చాలా చాలా. कर चले हम फिदा जानो तन साथियों अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन साथियों अब तुम्हारे हवाले वतन साथियों अब तुम्हारे हवाले वतन साथियों. सांस थमती गई नब्ज जमती गई फिर भी बढ़ते कदम को न रुकने दिया. कट गए सर हमारे तो कुछ गम नहीं सर हिमालय का हमने न झुकने दिया. मरते मरते रहा बाकपन साथियों अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन साथियों अब तुम्हारे हवाले वतन साथियों. जिंदा रहने के मौसम बहुत है मगर जान देने की रुत रोज आती नहीं. हुस्न और इश्क दोनों को रुसवा करे वो जवानी जो खून में नहाती नहीं. आज धरती बनी दुल्हन साथियों अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानतन साथियों अब तुम्हारे हवाले वतन साथियों. राह कुर्बानी वतन साथियों. అరే వా, చూసారు అందులో ఒక లైన్ చూసారండి, సార్ హిమాలయకి ఝుక్నేని దేంగే అంటారు. సార్ హిమాలయ కभी भी झुकने नहीं, హిమాలయన్ శిఖరాన్ని అది ఇంకో చెప్తున్నాడు, వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్ వేర్ ద హెడ్ ఇస్ హెల్డ్ హై అన్నాడు ఆయన. చూసారా? कट गए सर हमारे तो कुछ गम नहीं सर हिमालय का हमने न झुकने दिया. झुकने అట్లా అదే దాని ట్యాగూర్ ముందర ఏం రాశాడు, వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్ వేర్ ద హెడ్ ఇస్ హెల్డ్ హై. అంత అంత గొప్పగా. దానికి తెలుగు ట్రాన్స్లేషన్ మన రజని గారు చేశారు. చిత్త మెసట భయ శూన్యము శీర్ష మెసట ఉత్తుంగము అన్నాడు. పదజాలం అంత దీని తగిన పదజాలం గొప్ప పాట. అందుకోసం వాళ్ళు ఎవరు కూడానండి, ఎవరు ఒకళ్ళు పిలుస్తున్నారా వాళ్ళు వెనకాల వస్తున్నారా దాంతో సంబంధం లేదు. వాళ్ళు ఎవరు కేక విని రాకపోయినా సరే ఒకడవే పదబోయ్
అప్పుడు ఒక్కడవే 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 ఒకడవే పదబోయ్ తొబె తొబె ఏకల చెలోరే. అది ఒరిజినల్ రాసిన ఠాగూర్ రాసిన ఒరిజినల్ తుబే యా తొబె ఏకల చెలోరే అని చెప్తున్నా. అంటే ఇదే ఇవన్నీ కూడా వాళ్ళని బాగా ఇన్స్పైర్ చేసి మనల్ని కూడా యా ఇన్స్పైర్ చేసు. మీరు ఏదంటున్నారు రమణ గారు? యా అది ఆంగ్ల చెల్లరే బాగా గుర్తు చేశారు. సో ఇవన్నీ రమణ కూడా గారు మీకు ఒక ఇంకా అంటే తనివి తీరలేదు 2 గంటలు దాటిపోయినా కూడా అంటే చాలా అన్కవర్డ్ హిందీ సాంగ్స్ ఉన్నాయి మనకు యా తెలిసినవి ఎప్పటి నుంచో విన్నవి. అవును మీకు అవును ఒక్కసారి కానీ ప్లేస్ చేశాను చూడండి, వీలైతే దాన్ని మెడ్లీలా పాడండి. తర్వాత రఘుపతి రాఘవ రాజారాంతో ఎండ్ చేయాలి మనం కలగా గారు. సో నెక్స్ట్ కానీ పాటలు అయితే దానికన్నా ముఖ్యమైన పాట ఒకటి ఉంది. మన సైనికులు వీర జవాన్లు తలుచుకోవాల్సిన పాట ఒకటి ఉంది. మన వైష్ణవ్ వినిపిస్తుంది ఇప్పుడు ఆ పాటని. ఆయన కవి ఏమా కవి ప్రదీప్ గారు రచించారు. ఓకే, కవి ప్రదీప్ రాసిన పాట ఇది. శ్రీరామచంద్ర ఆయన మ్యూజిక్ చేశారు ఈ పాటకి.
बंदूक उठा के 10-10 को एक ने मारा, फिर गिर गए होश गंवा के। जब अंत समय आया तो ఎంత బరువెక్కిపోయింది ఏమిటో, బాధగా ఉంది. ఆ సాహిత్యం అర్థమైన సమస్య అని. చాలా చాలా బాగా వాడారు. అంటే ఒక సందర్భాన్ని తలుచుకోవడానికి సంగీతాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఆ పాటల ద్వారా ఆ సందేశాన్ని తలుచుకోవడం, లేకపోతే పంచుకోవడం 2 గూడా చాలా అందంగా అనిపిస్తుంది గానీ, ఇవాళ చాలా బాగుంది అకేషన్ అసలు. ప్రతి ఒక్కళ్ళు పాడారు. కలగ గారు మీరు చాలా సమన్వయం చేశారు. అదే మళ్ళీ చెప్పినట్టుగానే సంవత్సరంలో ఏదో ఒక రోజు ఇలా తలుచుకున్న గణతంత్ర దినోత్సవం, లేకపోతే స్వాతంత్ర దినోత్సవం, లేకపోతే ఇలా వీర సైనికుల, వీర జవాన్ల రోజు అని ఒకటి తలుచుకున్నా గూడా చాలా గిల్టీగా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మనం అరగంట, గంట పాటలు పాడుకుని వాళ్ళని ఏదో మనం నివాళిచ్చేసి ఏదో ఘనకార్యం సాధించినట్టు మనం ఫీల్ అవుతున్నాం గానీ, వాళ్ళు పాపం వాళ్ళు చేసేదానికి మనం చేసేది నథింగ్ అండి. కనీసం తలుచుకుని ఒకసారి నమస్కారం చెప్పి, అలాంటి వాళ్ళని స్మరించుకోవడం, లేకపోతే మనం ఉత్తేజం చెందడం, ఆయన చెప్పినట్టు పిల్లలకి ఆ చరిత్ర అంతా ముందుకు తీసుకెళ్ళేలా చెప్పడం చాలా చాలా ముఖ్యం. మనం అసలు ఎవరైనా తల్లి వాళ్ళ పిల్లాడు కింద పడిపోతే దెబ్బ తగలగానే అయ్యో అని పరిగెత్తడం చూడంగానే మనం ఆ తల్లి మనసు అని స్టేట్మెంట్ ఇస్తాం కదా. అలాంటిది కన్న కొడుకు కళ్ళ ముందు లేకపోయినా కూడా అక్కడెక్కడో ఉన్నా కూడా అది ఇంకా ఎంత గొప్ప తల్లి మనసు అది. నిజంగా దగ్గరలో లేకపోయిన కొడుకుని దేశానికి అర్పించడం అంటే ఆషమాషి కాదు. ఉన్న ఒక్కడిని మనం పిల్లల్ని ఎప్పుడు తిడుతూ ఉంటాం మనం ఏదో చిన్న చిన్న తప్పులకి గానీ. చెప్పండి. ఇందాక గిల్టీ అన్నారు కదా, దానికి రష్యాలో ఒక చిన్న కిటుకు కనిపెట్టారు దానికి, అసలు ఎవరు గిల్టీ ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం. అది ఇప్పటికీ ఆచరిస్తున్నారంటే చాలా గొప్ప విశేషం. అక్కడ ఏం చేస్తారంటే మ్యారేజ్ చేసుకున్న కొత్త దంపతుల్ని కంపల్సరీగా వార్ మెమోరియల్ పంపిస్తారు సార్. వెళ్ళి ఫస్ట్ వాళ్ళు అక్కడ పుష్పగుచ్చం పెట్టి అక్కడ ఏం చెప్పుకుంటారంటే మీ వల్ల కదా మేము ఇట్లా హాయిగా ఉంటున్నాం అని చెప్పి వాళ్ళకి నమస్కారం పెట్టి వస్తారు. అదొక రీతి రివాజ్ కింద లేదా ఒక ఆనవాయితీ కింద అక్కడ తయారు చేశారు. ఇవాళ కూడా జరుగుతుందంటే విశేషం ఆలోచించండి. అట్లానే మనం కూడా మన పిల్లలకు కానీ మనం ఖాళీగా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఈవెన్ అభినవ్ ఋషి కూడా దీన్ని ప్రాపగేట్ చేయొచ్చు, వైష్ణవ్ కూడా ప్రాపగేట్ చేయొచ్చు, సీత గారు కూడా ప్రాపగేట్ చేయొచ్చు. ఎట్లా తెలిసిన వాళ్ళు చెప్తుంటాను, నలుసారి చెప్పి కనీసం చేస్తే ఇది ఒక ఆనవాయితీగా తయారు చేస్తే మనం గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దానివల్ల జరిగేది ఏంటంటే అక్కడ ఉన్న సైనికులకి వాళ్ళ ఫ్యామిలీనే కాదు, దేశం అనే ఫ్యామిలీ నా వెనకాల ఉందని ఒక ధైర్యం ఉంటుంది. అది ఇవ్వడం కోసం వాళ్ళు ఆ పని చేస్తారు. అక్కడ ఎంత గొప్ప ఉన్నతమైన ఆదర్శం చూడండి, ఎంత గొప్పగా పనిచేస్తున్నారు. చాలా అసలు వినడానికే ఈ విషయం పంచుకున్నందుకు ధన్యవాదాలు. అసలు కొత్త దంపతులకు కాదు, నన్ను అడిగితే పుట్టిన ప్రతి వాళ్ళకి. అంటే మనం మ్యూజియంలో అవి ఇవి వెళ్తాం కదా, జూ పార్కులకి, వాటికి అన్నిటికన్నా ముందు పిల్లల్ని ఇలాంటి వార్ మెమోరియల్స్ కి అన్ని చోట్లకి తీసుకెళ్ళాలి. అక్కడ ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు కూడాను వైష్ణవి ఇలాంటి వాళ్ళు వెళితే మటుకు ఏదో పాట పాడండి, అక్కడికి వెళ్ళి ఈ విరజమల పాట పాడండి. నీకు వచ్చిన మా దేశంతోటి పాట రాదు, భాషతో సంబంధం లేదు. నేను ఇవాళ అలా సమర్పించుకోను, యువర్ ఆర్టిస్ట్,
మీరు ఆర్టిస్టులు కాబట్టి మీకు తోచిన ఒక పాట పాడండి అక్కడికి వెళ్ళి. అది అవతల గ్యారంటీ చేరుతుందని నమ్మకంతో చేయాలి మీరు ఆ పని. విత్ ఆల్ యువర్ డివోషన్. మనం నిజంగా చూస్తున్నాం లేదా వాళ్ళకి తెలియదు కదా. సైనికులు నువ్వెవరో తెలియదు, నేనెవరో తెలియదు, కానీ మన కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. వాళ్ళెవరో కూడా మనకు తెలియదు, మనం వాళ్ళ కోసం పాట పాడదాం, తప్పేం లేదు. ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా చేరుతాయి, తప్పకుండా చేరుతాయి. పాజిటివ్ వైబ్రేషన్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా అలాంటిదే. మనం తలుచుకుంటున్నాం ఎందుకోసం, ఇవాళ మనం హాయిగా ఉంటున్న కారణం వాళ్ళని. ఎవరి ఆశీర్వాదం లేదు, మన సైనికుల ఆశీర్వాదం మనకు సార్. అంటే దేవుడు అంటే ఎక్కడో లేడు కదా, వైద్యులు, రైతులు, సైనికులే కదా దేవుడి రూపాలంటే. కాబట్టి అదే ఈవేళ ఒక్క రోజే కాదండి, సంవత్సరం అంతా వాళ్ళని గుర్తిద్దాం, గౌరవిద్దాం. ఎంత గొప్ప త్యాగాలు ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం చేస్తున్నారో, వాళ్ళు మనకన్నా ఎన్ని వేల రెట్లు మెట్లు పైనున్నారో తెలుసుకుని అట్లీస్ట్ మనం స్మరించుకుందాము. ఈవేళ కార్యక్రమం ఇలా జరిగిందండి. కార్యక్రమం అనే పదం కూడా వాడాలంటే బాధగా ఉంది, కానీ నిజంగా అసలు ప్రతిరోజు సుప్రభాతం లాగా వినాల్సిన పాటలు ఇవన్నీ, పిల్లలకి వినిపించాల్సింది కూడా. అలాగే అంటే చాలా చాలా ఏమనాలి, తేలిక సలహాలు ఇవ్వడం, ఉచిత సలహాలు. అలాంటి ఉచిత సలహా ఒకటి ఇస్తాను. ఏంటంటే పిల్లలు తర్వాత పెద్దగా వాళ్ళని తయారు చేసి వాళ్ళని ఎలాగా అని కష్టపడి, లేకపోతే మన పిల్లలే ఉండాలి అని లేదనిపిస్తుంది నాకు. ఎంతమంది అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళని దగ్గరికి చేరదీసి దేశభక్తియే కాదు ఏదైనా కూడా ఈ సందర్భంగా పిల్లలే, ఎవరైనా పిల్లలే కదా. సో చాలా మంది ప్రయత్నిస్తున్న వాళ్ళకి, లేకపోతే కష్టపడుతున్న వాళ్ళకి నాకు అనిపిస్తుంది అనాథ పిల్లలకు కూడా జీవితం ఇవ్వడం కూడా, అది కూడా అలాంటి దేశభక్తి చూపించడమే. సో ఏది చేసినా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ తరాలకి సంస్కృతే కాదు మంచి దేశ చరిత్ర కూడా ముందుకెళ్లేలాగా చెప్పాలి. ఈ బాధ్యతను మనం అభినవ్ మీద మరీ ఎక్కువ పెట్టేసాం ఈవేళ, వైష్ణవ్ మీద. బట్ ఆ అబ్బాయి కూడా చిరునవ్వుతో సరే అన్నాడు. మొత్తానికి మరొకసారండి, జై జవాన్ జై కిసాన్ అని అన్నట్టుగానే నినాదం, మహాత్ముడికి జేజేలు. ఇన్ని విషయాలు భుజాల మీద వేసుకుని ఆయన దేశాన్ని ముందుకు నడిపినందుకు. అలాగే వీర జవాన్లకి ఎప్పటికీ మన సాల్యూట్ ఉంటుంది. ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఒక్కసారి వాళ్ళ ముగ్గురికి ధన్యవాదాలు, నమస్కారాలు చెప్పుకుని మనం రోజు మొదలెట్టుకోవడం సమంజసం. సో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తప్పక ఇక్కడ ముగిస్తున్నాము. ఇదే భారమైన గుండెలతో, ఇదే ఆలోచనలతో రోజంతా, తర్వాత సంవత్సరం అంతా కూడా అందరూ గడపాలి. ఆ బరువు అవసరం అందరి మనసుల మీద అని నమ్ముతూ ఇవాళ కార్యక్రమానికి స్వస్తి, నమస్కారం.